Hello friends, this is Naveen. Welcome you all. NCERT Class 11th Polity, Indian Constitution Network లో చాప్టర్ 6 ది జ్యుడిషియరీ. సో జ్యుడిషియరీ ఇంట్రడక్షన్ చూద్దాం. Many times courts are seen only as arbitrators in disputes between the individual or private parties. సో జనరల్గా మనం చూసేది కోర్ట్స్ ఏం చేస్తాయి, ప్రైవేట్ పార్టీస్ కానీ అంటే ప్రైవేట్ మెంబర్స్ ఆర్ ఇండివిజువల్స్ వీళ్ళ మధ్య డిస్ప్యూట్ని సాల్వ్ చేస్తాయి ఆర్ పనిష్మెంట్స్ వేస్తాయి, ఇలాంటి వర్క్స్ చేస్తుంటాయి, రైట్? బట్ జ్యుడిషియరీ పర్ఫార్మ్స్ సమ్ పొలిటికల్ ఫంక్షన్స్ ఆల్సో. కానీ జ్యుడిషియరీ కొన్ని పొలిటికల్ ఫంక్షన్స్ కూడా చేస్తుంది. జ్యుడిషియరీ ఈజ్ అన్ ఇంపార్టెంట్ ఆర్గన్ ఆఫ్ ది గవర్నమెంట్. సో జ్యుడిషియరీ అనేది గవర్నమెంట్ యొక్క ఆర్గాన్స్ లో ఒక ఇంపార్టెంట్ ఆర్గాన్. సో లెజిస్లేటివ్, ఎగ్జిక్యూటివ్ అండ్ జ్యుడిషియరీ. సో ఒక ఇంపార్టెంట్ ఆర్గాన్ జ్యుడిషియరీ. ద సుప్రీం కోర్ట్ ఆఫ్ ఇండియా ఈజ్ ఇన్ ఫ్యాక్ట్ వన్ ఆఫ్ ద వెరీ పవర్ఫుల్ కోర్ట్స్ ఇన్ ద వరల్డ్. సో ఇండియన్ సుప్రీం కోర్ట్ అనేది వరల్డ్ లోనే పవర్ఫుల్ కోర్ట్స్ లో ఒకటి. ఓకే, right from 1950, the judiciary has played an important role in interpreting and in protecting the constitution. So 1950 నుంచి సో జుడిషియరీ హ్యాస్ ప్లేడ్ అన్ ఇంపార్టెంట్ రోల్, చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది. ఇందులో కాన్స్టిట్యూషన్ ని ప్రొటెక్ట్ చేయడంలో, అలాగే దాన్ని ఇంటర్ప్రిట్ చేయడంలో, అంటే దాని యొక్క మీనింగ్ ని చెప్పడంలో, అందులో ఉన్న విషయాల యొక్క మీనింగ్స్ ని ఇంటర్ప్రిట్ చేయడంలో. ఓకే, అండ్ ఇన్ దిస్ చాప్టర్ యూ విల్ స్టడీ ద రోల్ అండ్ ఇంపార్టెన్స్ ఆఫ్ ద జుడిషియరీ. సో ఈ చాప్టర్ లో మనం జుడిషియరీ యొక్క రోల్ ఏంటి, దాని యొక్క ఇంపార్టెన్స్ ఏంటి అనేది చూద్దాం. అండ్ ఇన్ ద చాప్టర్ ఆన్ ఫండమెంటల్ రైట్స్ యూ హ్యావ్ ఆల్రెడీ రెడ్ దట్ జుడిషియరీ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ ఫర్ ప్రొటెక్టింగ్ అవర్ రైట్స్. సో ఫండమెంటల్ రైట్స్ చాప్టర్ లో ఆల్రెడీ నేర్చుకున్నాం. సో జుడిషియరీ అనేది ఫండమెంటల్ రైట్స్ ని ప్రొటెక్ట్ చేస్తుందని. ఓకే, ఇదొక ఇంపార్టెంట్ రోల్ ని ప్లే చేస్తుంది. ఆఫ్టర్ స్టడీయింగ్ దిస్ చాప్టర్ యూ విల్ బి ఏబుల్ టు అండర్స్టాండ్ సో ద మీనింగ్ ఆఫ్ ద ఇండిపెండెన్స్ ఆఫ్ జుడిషియరీ. సో జుడిషియల్ ఇండిపెండెన్స్ అంటే ఏంటో తెలుసుకుంటాం. అలాగే ద రోల్ ఆఫ్ ఇండియన్ జుడిషియరీ ఇన్ ప్రొటెక్టింగ్ అవర్ రైట్స్, మన రైట్స్ ని ప్రొటెక్ట్ చేయడంలో జుడిషియరీ ఏం చేస్తుంది. అలాగే ద రోల్ ఆఫ్ జుడిషియరీ ఇన్ ఇంటర్ప్రిటింగ్ ద కాన్స్టిట్యూషన్. సో కాన్స్టిట్యూషన్ ని ఇంటర్ప్రిట్ చేయడంలో జుడిషియరీ యొక్క రోల్ ఏంటి. అలాగే ద రిలేషన్షిప్ బిట్వీన్ జుడిషియరీ అండ్ ద పార్లమెంట్ ఆఫ్ ఇండియా. ఓకే, జుడిషియరీకి అండ్ ద పార్లమెంట్ ఆఫ్ ఇండియాకి రిలేషన్ ఏంటి, లెజిస్లేచర్ కి రిలేషన్ ఏంటి. ఓకే, సో ఇవన్నీ కూడా మనం ఈ చాప్టర్లో నేర్చుకుంటాం. వై డు వి నీడ్ అన్ ఇండిపెండెంట్ జుడిషియరీ. సో జుడిషియరీ అనేది ఇండిపెండెంట్ గా ఎందుకు ఉండాలి, సో ఎందుకు అలా అవసరమా మనకు అది చూద్దాం. సో ఇన్ ఎనీ సొసైటీ డిస్ప్యూట్స్ ఆర్ బౌండ్ టు అరైజ్ బిట్వీన్ ఇండివిజువల్స్, బిట్వీన్ గ్రూప్స్ అండ్ బిట్వీన్ ఇండివిజువల్స్ ఆర్ గ్రూప్స్ అండ్ గవర్నమెంట్. సో ఏ సొసైటీలో చూసుకున్నా డిస్ప్యూట్స్ ఆర్ బౌండ్ టు అరైజ్. సో గొడవలు అనేవి వస్తాయి, డిస్ప్యూట్స్ అనేవి వస్తాయి. బిట్వీన్ ఇండివిజువల్స్, ఇండివిజువల్ పర్సన్స్ మధ్య రావచ్చు. బిట్వీన్ గ్రూప్స్, కొందరు గ్రూప్ ఆఫ్ పర్సన్స్ మధ్య రావచ్చు. అండ్ బిట్వీన్ ఇండివిజువల్స్ ఆర్ గ్రూప్స్, ఒక గ్రూప్ మధ్యన అలాగే ఒక ఇండివిజువల్ తో గొడవ రావచ్చు. అండ్ గవర్నమెంట్ తో పాటు కలిపి కూడా గొడవ రావచ్చు. ఎలాగైనా సరే డిస్ప్యూట్ అనేది ఎక్కడో ఒక దగ్గర వచ్చే ఛాన్స్ ఉంటుంది. సో ఇండివిజువల్ కావచ్చు, గవర్నమెంట్ కూడా అందులో ఇన్వాల్వ్ అవ్వచ్చు. ఏదైనా ఒక విషయంలో డిస్ప్యూట్స్ అనేవి రావచ్చు సొసైటీలో. సో ఆల్ సచ్ డిస్ప్యూట్స్ మస్ట్ బి సెటిల్డ్ ఇన్ అన్ ఇండిపెండెంట్ బాడీ ఇన్ అకార్డెన్స్ విత్ ద ప్రిన్సిపల్ ఆఫ్ రూల్ ఆఫ్ లా. సో ఇలాంటి డిస్ప్యూట్స్ అన్ని కూడా సెటిల్ అవ్వాలి. రైజ్ అయిన డిస్ప్యూట్స్ అనేవి సెటిల్ అవ్వాలి. ఎలా? మస్ట్ బి సెటిల్డ్ బై ఇండిపెండెంట్ బాడీ, ఒక ఇండిపెండెంట్ బాడీ ఉండాలి, అది దేని మీద డిపెండ్ అవ్వకూడదు, ఒక సపరేట్ బాడీ ఉండాలి. అకార్డెన్స్ విత్ ద ప్రిన్సిపల్ ఆఫ్ రూల్ ఆఫ్ లా. సో రూల్ ఆఫ్ లా అంటే చట్ట ప్రకారంగా, రూల్ ఆఫ్ లా ప్రకారంగా సో వాటిని అది డిస్ప్యూట్ ని సెటిల్ చేయాలి. ఒక ఇండిపెండెంట్ బాడీ అనేది కావాలి. దిస్ ఐడియా ఆఫ్ రూల్ ఆఫ్ లా ఇంప్లైస్ దట్ ఆల్ ఇండివిజువల్స్, ఇక్కడ రూల్ ఆఫ్ లా కోసం చెప్తున్నాం. సో రూల్ ఆఫ్ లా అంటే ఏంటి? ఆల్ ఇండివిజువల్స్, రిచ్ ఆర్ పూర్ గానీ, మెన్ ఆర్ ఉమెన్, ఫార్వర్డ్ ఆర్ బ్యాక్వర్డ్ కాస్ట్ ఆర్ సబ్జెక్ట్ టు ద సేమ్ లా. అందరికీ చట్టం అనేది ఒకటే. సో అందరికీ ఒకే లా అనేది ఉంటుంది, అది రూల్ ఆఫ్ లా. ఓకే, అండ్ ద ప్రిన్సిపల్ రోల్ ఆఫ్ ద జుడిషియరీ ఈజ్ టు ప్రొటెక్ట్ రూల్ ఆఫ్ లా అండ్ ఎన్ష్యూర్ సుప్రీమసీ ఆఫ్ ద లా. సో జుడిషియరీ యొక్క మెయిన్ రోల్ ఏంటి, ప్రిన్సిపల్ రోల్ ఏంటంటే ప్రొటెక్ట్ ద రూల్ ఆఫ్ లా. అంటే చట్టమే రూల్ చేస్తుండాలి. సో లా ఎలా అయితే ఉందో ఆ లాని ఫాలో అవుతుండాలి అందరు కూడా. ఓకే, సో రూల్ ఆఫ్ లా అండ్ ఎన్ష్యూర్ సుప్రీమసీ ఆఫ్ ద లా. లా అనేది సుప్రీం పవర్ అయి ఉండాలి. సో లా కంటే పైన ఇంకెవరు ఉండరు. ఓకే, సో ఫైనల్ గా లా అనేది హైయెస్ట్ అథారిటీ అవుద్ది. సో ఈ లా ప్రకారంగా ఏదైనా సరే రన్ అవుతుండాలి, రైట్? సో లా యొక్క సుప్రీమసీ అనేది ఉండాలి. దీన్ని చూసుకునేది జ్యుడిషియరీ చూసుకుంటుంది. సో అందరు కూడా చట్టం ముందు అందరూ సమానమే, అందరూ ఈక్వల్ గానే వర్క్ అవుతారు. అండ్ ఎవరు కూడా చట్టం కంటే హై పొజిషన్ లో ఉండరు. ఓకే, సో సుప్రీం అథారిటీ వచ్చేసి లాయే.
సో ఇట్ సేఫ్ గార్డ్స్ రైట్స్ ఆఫ్ ద ఇండివిజువల్ పర్సన్స్ యొక్క రైట్స్ ని ప్రొటెక్ట్ చేస్తుంది. అలాగే సెటిల్స్ డిస్ప్యూట్స్ ఇన్ అకార్డెన్స్ విత్ ద లా అండ్ ఎన్ష్యూర్స్ దట్ డెమోక్రసీ డస్ నాట్ గివ్ వే టు ఇండివిజువల్ ఆర్ గ్రూప్ డిక్టేటర్షిప్. సో ఏం చేస్తుంది, రైట్స్ ఆఫ్ ఇండివిజువల్ ప్రొటెక్ట్ చేయడం, సేఫ్ గార్డ్ చేయడం, ఆర్ సెటిల్స్ డిస్ప్యూట్స్ ఇన్ అకార్డెన్స్ విత్ లా, డిస్ప్యూట్స్ ని లా ప్రకారంగా, చట్ట ప్రకారంగా సెటిల్ చేయడం. అండ్ ఎన్ష్యూర్స్ డెమోక్రసీ డస్ నాట్ గివ్ వే టు ఇండివిజువల్ ఆర్ గ్రూప్ డిక్టేటర్షిప్. డిక్టేటర్షిప్ అంటే తెలుసు, సో ఒక పర్సనే డిక్టేట్ చేస్తారు, ఇది జరగాలి, ఇలాగే ఉండాలని. ఆ పర్సన్ పవర్ అంతా కూడా ఆ పర్సన్ కంట్రోల్లో ఉంటుంది, అది డిక్టేటర్షిప్. సో అలాంటిది డెమోక్రసీలోకి రాకుండా చూసుకునేది ఓకే జ్యుడిషియరీ అనేది చూసుకుంటుంది. ఓకే, ఎన్ష్యూర్స్ దట్ డెమోక్రసీ డస్ నాట్ గివ్ వే టు ఇండివిజువల్, ఒక ఇండివిజువల్ డిక్టేటర్షిప్ కానీ గ్రూప్ డిక్టేటర్షిప్ కానీ. అంటే ఒక్కరి చేతిలోకి మొత్తం పవర్ వెళ్ళిపోకూడదు, వాళ్ళే అన్ని డిసైడ్ చేయకూడదు అనమాట. సో డిక్టేటర్షిప్ లోకి రాకుండా చూసుకుంటుంది. ఓకే, అండ్ ఇన్ ఆర్డర్ టు బి ఏబుల్ టు డూ ఆల్ దీస్, ఇట్ ఈస్ నెససరీ దట్ ద జ్యుడిషియరీ ఈజ్ ఇండిపెండెంట్ ఆఫ్ ఎనీ పొలిటికల్ ప్రెజర్స్. సో ఇలాంటి విషయాలు ఇవన్నీ చేయాలంటే, సో డిస్ప్యూట్ ని సాల్వ్ చేయాలి అండ్ లాని సుప్రమసీగా ఉంచాలి. సో లా అనేది హైయెస్ట్ పొజిషన్ లో లాని ఉంచాలి. సో ఇలాంటి వర్క్స్ ఇవేం చేయాలన్నా సరే అది ఇండిపెండెంట్ గా ఉండాలి. సో దాని మీద ఎలాంటి ప్రెజర్ అనేది ఉండకూడదు జ్యుడిషియరీ మీద, రైట్? సో వాట్ ఈజ్ మెంట్ బై అన్ ఇండిపెండెంట్ జ్యుడిషియరీ, హౌ డస్ దిస్ ఇండిపెండెన్స్ ఎన్ష్యూర్డ్? అసలు ఇండిపెండెంట్ జ్యుడిషియరీ అంటే ఏంటి, ఇది ఎలా ఎన్ష్యూర్ చేయబడుతుంది అంటే ఖచ్చితంగా ఇది ఉంది అని ఎలా తెలుస్తుంది, రైట్? ఇండిపెండెన్స్ ఆఫ్ జ్యుడిషియరీ, సింప్లీ స్టేటెడ్ ఇండిపెండెన్స్ ఆఫ్ జ్యుడిషియరీ మీన్స్, సింపుల్ గా ఇండిపెండెన్స్ ఆఫ్ జ్యుడిషియరీ అంటే ఏంటో చూడండి. ద అదర్ ఆర్గాన్స్ ఆఫ్ గవర్నమెంట్ లైక్ ఎగ్జిక్యూటివ్ అండ్ ద లెజిస్లేచర్ మస్ట్ నాట్ రిస్ట్రైన్ అంటే ప్రివెంట్ చేయడం, ప్రివెంట్ ద ఫంక్షనింగ్ ఆఫ్ ద జ్యుడిషియరీ ఇన్ సచ్ ఏ వే దట్ ఇట్ ఈస్ అనేబుల్ టు డూ జస్టిస్. సో జస్టిస్ అంటే న్యాయం. సో ఈ జ్యుడిషియరీ అనేది, సో మనకున్న అదర్ పార్ట్స్ ఆఫ్ గవర్నమెంట్ ఏంటి, ఎగ్జిక్యూటివ్ కానీ లెజిస్లేచర్ కానీ, ఇవి ఈ జ్యుడిషియరీ చేసే పనుల్లో ఓకే ఒక న్యాయం, జస్టిస్ చేయడం అంటే న్యాయాన్ని కల్పించడం. సో దీనికోసం ఈ జ్యుడిషియరీ చేస్తున్న పని, ఫంక్షన్స్ ఏంటి, జ్యుడిషియరీ చేసే పని. సో ఇందులో వీళ్ళు ఇంటర్ఫియర్ అవ్వకూడదు. సో ఎగ్జిక్యూటివ్ కానీ లెజిస్లేటివ్ కానీ వీళ్ళు దాన్ని ప్రివెంట్ చేయకూడదు. జ్యుడిషియరీని ప్రివెంట్ చేయకుండా వీళ్ళకి సపరేషన్ అనేది ఉండాలి, రైట్? సో వీళ్ళ యొక్క ఇంటర్ఫిరెన్స్ అనేది జ్యుడిషియరీలో ఉండకూడదు. ఓకే, అలాగే ద అదర్ ఆర్గన్స్ ఆఫ్ ద గవర్నమెంట్ షుడ్ నాట్ ఇంటర్ఫియర్ విత్ ద డెసిషన్ ఆఫ్ ద జ్యుడిషియరీ. సో జ్యుడిషియరీ తీసుకున్న డెసిషన్ లో కూడా వీళ్ళ యొక్క ఇంటర్ఫిరెన్స్, అదర్ ఆర్గన్స్ ఆఫ్ గవర్నమెంట్స్ లైక్ ఎగ్జిక్యూటివ్ కానీ జ్యుడిషియరీ కానీ వీళ్ళ యొక్క ఎలాంటి ఇంటర్ఫిరెన్స్ ఉండకూడదు, వీళ్ళు దాన్ని ప్రివెంట్ చేయకూడదు, రిస్ట్రైన్ చేయకూడదు. ఓకే, ఇది న్యాయం కల్పించకుండా, జస్టిస్ చేయకుండా వీళ్ళు ప్రివెంట్ చేయకూడదు. అలాగే జ్యుడిషియరీ ఇచ్చిన ఆర్డర్లో వాళ్ళు ఇంటర్ఫియర్ అవ్వకూడదు. ఓకే, అండ్ జడ్జెస్ మస్ట్ బి ఏబుల్ టు పెర్ఫార్మ్ దేర్ ఫంక్షన్ వితౌట్ ఫియర్ ఆర్ ఫేవర్. సో జడ్జెస్ అనే వాళ్ళు వాళ్ళ యొక్క ఫంక్షన్స్ చేసేటప్పుడు, వాళ్ళ యొక్క డ్యూటీస్ చేసేటప్పుడు ఫియర్ లేకుండా ఉండాలి, ఆర్ ఫేవర్, ఒకరికి ఫేవరబుల్ గా ఉండకూడదు, వాళ్ళకి ఎటువంటి భయం కూడా ఉండకూడదు అనమాట. ఓకే, సో అలా ఉన్నప్పుడు ఇండిపెండెంట్ జ్యుడిషియరీ అనేది ఉంటుంది. సో అప్పుడు జస్టిస్ అనేది జరుగుతుంది అలాంటి సిచ్యువేషన్ లో మాత్రమే, రైట్? సో ఇండిపెండెన్స్ ఆఫ్ జ్యుడిషియరీ డస్ నాట్ ఇంప్లై ఆర్బిటరీనెస్ ఆర్ అబ్సెన్స్ ఆఫ్ అకౌంటబిలిటీ. సో ఆర్బిటరీనెస్ కానీ అబ్సెన్స్ ఆఫ్ అకౌంటబిలిటీ అంటే సమాధానం చెప్పాలి, రైట్? సో అలా ఉండకుండా, అంటే అబ్సెన్స్ ఆఫ్ అకౌంటబిలిటీ అంటే అకౌంటబిలిటీ అనేది అబ్సెంట్ లో ఉంది అంటున్నారు. అంటే ఏంటి, వాళ్ళు సమాధానం చెప్పాల్సిన అవసరం లేదు ఇంకొకరికి, అంటే వాళ్ళకి నచ్చిన డెసిషన్ వాళ్ళు తీసుకోవడం అనమాట. ఆర్బిటరీనెస్, ఏకపక్షంగా వాళ్ళకి ఫేవర్ గా డెసిషన్స్ తీసుకోవడం, వాళ్ళకి నచ్చినట్టు చేయడం, అలాంటివి అనేవి ఉండకూడదు. సో అందువల్ల ఇండిపెండెన్స్ ఆఫ్ జ్యుడిషియరీ డస్ నాట్ ఇంప్లై. సో ఇండిపెండెన్స్ ఆఫ్ జ్యుడిషియరీ అంటే ఇక్కడ, సో జ్యుడిషియరీకి ఇక్కడ ఇండిపెండెన్స్ ఉంది. సో ఇండిపెండెన్స్ అంటే వాళ్ళకి నచ్చిన డెసిషన్ వాళ్ళు తీసుకుంటారంటే అవుతుందా? సో అలా కూడా అవ్వదు. సో అంటే ఇండిపెండెన్స్ ఉంది, ఇండిపెండెంట్ ఆఫ్ జ్యుడిషియరీ ఉంది అంటే కేవలం వాళ్ళకి నచ్చినట్టు ఆర్బిటరీనెస్ తో కానీ, అబ్సెన్స్ ఆఫ్ అకౌంటబిలిటీ అంటే వాళ్ళు ఇంకొకరికి సమాధానం చెప్పకుండా, సో వాళ్ళకి నచ్చింది ఏకపక్షంగా డెసిషన్స్ తీసుకునే పొజిషన్ కాదు. ఓకే, ఇండిపెండెన్స్ ఆఫ్ జ్యుడిషియరీ అంటే దాని అర్థం ఆర్బిటరీనెస్ కాదు, అబ్సెన్స్ ఆఫ్ అకౌంటబిలిటీ కాదు. ఓకే, సో జస్టిస్ ని చేయడం కోసం వాళ్ళకి ఇండిపెండెన్స్ కావాలి, అంతేగాని వాళ్ళకి నచ్చిన డెసిషన్ వాళ్ళు తీసుకుంటారని అర్థం అయితే కాదు ఇండిపెండెన్స్ ఆఫ్ జ్యుడిషియరీ అంటే. ఓకే, అండ్ జ్యుడిషియరీ ఈజ్ ఏ పార్ట్ ఆఫ్ ద డెమోక్రటిక్ పొలిటికల్ స్ట్రక్చర్ ఆఫ్. సో జ్యుడిషియరీ అనేది డెమోక్రటిక్ పొలిటికల్ స్ట్రక్చర్ లో ఒక పార్ట్ ఆఫ్ ద కంట్రీ. సో ఈ కంట్రీ యొక్క డెమోక్రటిక్ పొలిటికల్ సిస్టమ్ లో జ్యుడిషియరీ అనేది ఒక పార్ట్ మాత్రమే. ఓకే, అండ్ ఇట్ ఈస్ దేర్ ఫోర్ అకౌంటబుల్ టు ద కాన్స్టిట్యూషన్, డెమోక్రటిక్ ట్రెడిషన్స్
అండ్ టు ద పీపుల్ ఆఫ్ ద కంట్రీ. సో అందువల్ల అది అకౌంటబుల్ గా ఉండాలి. సో జ్యుడిషియరీ అనేది ఇండిపెండెన్స్ ఉన్నప్పటికీ అది అకౌంటబుల్ గా ఉండాలి. ఎందుకంటే అది డెమోక్రటిక్ పార్టీలో ఒక భాగం కాబట్టి. సో అందువల్ల అది అకౌంటబుల్ గా ఉండాలి. ఎవరికి? రాజ్యాంగానికి. ఓకే, కాన్స్టిట్యూషన్ కి అకౌంటబుల్ గా ఉండాలి. అలాగే డెమోక్రటిక్ ట్రెడిషన్స్ అంటే డెమోక్రసీలో ఉండాల్సిన రూల్స్ ఏవైతే ఉన్నాయో సో దానికి సంబంధించి అకౌంటబుల్ గా ఉండాలి. అంటే అది డెమోక్రసీని ఫాలో అవుతుండాలి. అండ్ టు ద పీపుల్ ఆఫ్ ద కంట్రీ, కంట్రీ యొక్క పీపుల్ కి కూడా అకౌంటబుల్ గా ఉండాలి. ఓకే, సో ఇండిపెండెన్స్ ఉన్నంత మాత్రాన తనకు నచ్చిన డెసిషన్ తీసుకుంటానంటే అవ్వదు. సో అది అకౌంటబుల్ గానే ఎప్పుడు వర్క్ చేయాల్సి ఉంటుంది. అండ్ హౌ కెన్ ద ఇండిపెండెన్స్ ఆఫ్ జ్యుడిషియరీ బి ప్రొవైడెడ్ అండ్ ప్రొటెక్టెడ్? సో ఈ ఇండిపెండెన్స్ ని ఎలా ప్రొటెక్ట్ చేస్తున్నాం? సో జ్యుడిషియరీ ఇండిపెండెంటే, కానీ దాన్ని మనం ఎలా ప్రొటెక్ట్ చేస్తున్నాం? సో ద ఇండియన్ కాన్స్టిట్యూషన్ హ్యాస్ ఎన్ష్యూర్డ్ ద ఇండిపెండెన్స్ ఆఫ్ జ్యుడిషియరీ త్రూ ఎ నెంబర్ ఆఫ్ మెజర్స్. సో ఇండియన్ కాన్స్టిట్యూషన్ చాలా మెజర్స్ తీసుకుంది. ఓకే, జ్యుడిషియరీ అనేది ఇండిపెండెంట్ గా ఉండడం కోసం చాలా మెజర్స్ తీసుకుంది. అంటే వేరే ఆర్గన్స్ అనేది దీంట్లో ఇంటర్ఫియర్ అవ్వకుండా ఉండడం కోసం. ద లెజిస్లేటివ్ ఈజ్ నాట్ ఇన్వాల్వ్డ్ ఇన్ ద ప్రాసెస్ ఆఫ్ అపాయింట్మెంట్ ఆఫ్ ద జడ్జెస్. అందులో ఒకటి చూడండి, లెజిస్లేచర్ అనేది జడ్జెస్ అపాయింట్మెంట్ లో ఇన్వాల్వ్ అవ్వదు. ఓకే, అండ్ దస్ ఇట్ వాజ్ బిలీవ్డ్ దట్ పార్టీ పాలిటిక్స్ వుడ్ నాట్ ప్లే ఏ రోల్ ఇన్ ద ప్రాసెస్ ఆఫ్ అపాయింట్మెంట్స్. సో లెజిస్లేచర్లు ఎవరు ఉంటారు? పొలిటికల్ పర్సన్స్ ఉంటారు, రైట్? ఇక్కడ పార్టీస్ ఉంటాయి, పాలిటిక్స్ అంతా జరుగుతుంది. సో లెజిస్లేచర్ అనేది జడ్జెస్ అపాయింట్మెంట్ లో ఇన్వాల్వ్ అవ్వదు కాబట్టి ఇక్కడ పార్టీ పాలిటిక్స్ అనేవి ఉండవు. వాళ్ళకి అపాయింట్మెంట్స్ లో పార్టీ పాలిటిక్స్ అనేది ఎలాంటి రోల్ లేదు. ఓకే, అండ్ ఇన్ ఆర్డర్ టు బి అపాయింటెడ్ యాజ్ ఎ జడ్జ్ ఎ పర్సన్ మస్ట్ హ్యావ్ ఎక్స్పీరియన్స్ యాజ్ ఎ లాయర్ ఆర్ మస్ట్ బి వెల్ వెర్స్డ్ ఇన్ లా. ఒకవేళ చూడండి, సో ఇన్ ఆర్డర్ టు అపాయింటెడ్ యాజ్ ఎ జడ్జ్, ఒకవేళ జడ్జ్ అవ్వాలంటే వాళ్ళకి ఎక్స్పీరియన్స్ కావాలి. ఎక్స్పీరియన్స్ యాజ్ ఏ లాయర్ గా కానీ కొన్ని కండిషన్స్ అయితే ఉన్నాయి. ఓకే, సో ఒక లాయర్ గా కానీ లేదా హీ మస్ట్ వెల్ వర్స్డ్ ఇన్ లా, అంటే చట్టం లా తెలిసిన వాళ్ళు అయి ఉండాలి. సో ఎవరు పడితే వారిని అపాయింట్ చేసేస్తారంటే అవ్వదు. ఓకే, కాన్స్టిట్యూషన్ లో స్పెసిఫిక్ రూల్స్ అనేవి ఉన్నాయి. ఓకే, అండ్ పొలిటికల్ ఒపీనియన్స్ ఆఫ్ ద పర్సన్ ఆర్ హిజ్ ఆర్ హెర్ పొలిటికల్ లాయల్టీ షుడ్ నాట్ బి ద క్రైటీరియా ఫర్ ద అపాయింట్మెంట్ ఆఫ్ ద జ్యుడిషియరీ. అలాగే పొలిటికల్ ఒపీనియన్స్ ఆ పర్సన్ యొక్క, అంటే జడ్జిగా అపాయింట్ చేయబోయే ఆ పర్సన్ యొక్క పొలిటికల్ ఒపీనియన్స్ కానీ పొలిటికల్ లాయల్టీ కానీ, అంటే అతను ఒక పర్టికులర్ పార్టీకి చెందిన పర్సన్ కూడా అయి ఉండొచ్చు. సో అలాంటి వాటిని క్రైటీరియాలో తీసుకోరు. సో అలాంటి వాటితో అసలు పాలిటిక్స్ తో సంబంధమే లేదనమాట. సో కాన్స్టిట్యూషన్ లో మెన్షన్ చేయబడి ఉంది. సో వీళ్ళకి క్వాలిఫికేషన్ ఉండాలి, క్వాలిఫికేషన్ ఉంటే వీళ్ళు ఎలిజిబుల్, అంతేగాని వాళ్ళకి సంబంధించిన పొలిటికల్ ఇంటర్ఫిరెన్స్ అనేది వీళ్ళకి అపాయింట్మెంట్స్ లో ఉండదు. ఓకే, అండ్ ద జడ్జెస్ హ్యావ్ ఎ ఫిక్స్డ్ టెన్యూర్, వాళ్ళకి ఫిక్స్డ్ టెన్యూర్ ఉంటుంది. అండ్ దే హోల్డ్ ఆఫీస్ టిల్ రీచింగ్ ద ఏజ్ ఆఫ్ రిటైర్మెంట్. సో వాళ్ళు రిటైర్మెంట్ ఏజ్ వచ్చేంత వరకు ఆఫీస్ లో ఉంటారు. ఓకే, ఓన్లీ ఇన్ ద ఎక్సెప్షనల్ కేసెస్ జడ్జెస్ మే బి రిమూవ్డ్. కొన్ని ఎక్సెప్షనల్ కేసెస్ లో మాత్రమే వీళ్ళని రిమూవ్ చేయగలం. బట్ అదర్వైజ్ దే హ్యావ్ సెక్యూరిటీ ఆఫ్ టెన్యూర్, లేదంటే వాళ్ళకి టెన్యూర్ సెక్యూరిటీ అనేది ఉంటుంది. సో వాళ్ళు ఎన్ని ఇయర్స్ అయితే అన్ని ఇయర్స్ ఉంటారు. సో సెక్యూరిటీ ఆఫ్ టెన్యూర్ ఎన్ష్యూర్స్ దట్ జడ్జెస్ కుడ్ ఫంక్షన్ వితౌట్ ఫియర్ అండ్ ఫేవర్. సో టెన్యూర్ సెక్యూరిటీ ఉంది కాబట్టి, ఎందుకంటే ఎప్పుడు రిమూవ్ చేయాలంటే అప్పుడు రిమూవ్ చేసేస్తే వాళ్ళకి ఎవరైనా రిమూవ్ చేసేస్తారనే భయం ఉంటుంది కాబట్టి వాళ్ళకి ఒక ఫియర్ ఉంటుంది. అండ్ ఇంకొకరికి ఫేవర్ గా అయినా వాళ్ళు వర్క్ చేసే సిచ్యువేషన్ అనేది ఉంటుంది. కానీ ఇక్కడ టెన్యూర్ సెక్యూరిటీ ఉంటుంది కాబట్టి వీళ్ళని ఎవరు రిమూవ్ చేయలేరు అంత ఈజీగా. ఓకే, వీళ్ళు ఏదైనా మిస్టేక్ చేస్తే కానీ లేదంటే రిమూవ్ చేయలేరు, అందువల్ల వీళ్ళకి సెక్యూరిటీ ఉంటుంది. ఓకే, అండ్ ద కాన్స్టిట్యూషన్ ప్రిస్క్రైబ్స్ ఎ వెరీ డిఫికల్ట్ ప్రొసీజర్ ఫర్ రిమూవల్. సో కాన్స్టిట్యూషన్ వాళ్ళని రిమూవ్ చేయడానికి, జడ్జెస్ ని రిమూవ్ చేయడానికి ఒక డిఫికల్ట్ ప్రొసీజర్ కూడా ఉంచింది. ద కాన్స్టిట్యూషన్ మేకర్స్ బిలీవ్ దట్ ఎ డిఫికల్ట్ ప్రొసీజర్ ఆఫ్ రిమూవల్ వుడ్ ప్రొవైడ్ సెక్యూరిటీ ఆఫ్ ఆఫీస్ టు ద మెంబర్స్ ఆఫ్ ద జ్యుడిషియరీ. సో కాన్స్టిట్యూషన్ మేకర్స్ ఏం నమ్మారంటే వీళ్ళని జడ్జెస్ ని రిమూవ్ చేసే ప్రాసెస్ అనేది చాలా డిఫికల్ట్ గా ఉండాలి, అలాంటప్పుడు మాత్రమే వాళ్ళ సెక్యూరిటీ ఆఫ్ టెన్యూర్ అనేది ఇవ్వగలుగుతామని అనుకున్నారు, రైట్? అండ్ ద జ్యుడిషియరీ ఈజ్ నాట్ ఫైనాన్షియల్లీ డిపెండెంట్ ఆన్ ఐదర్ ద ఎగ్జిక్యూటివ్ ఆర్ లెజిస్లేటివ్. సో జ్యుడిషియరీ ఫైనాన్షియల్ గా డిపెండ్ అవ్వదు, ఎగ్జిక్యూటివ్ మీద కానీ లెజిస్లేచర్ మీద కానీ డిపెండ్ అవ్వదు, ఫైనాన్షియల్ గా ఇండిపెండెంట్ ఉంటుంది. సో ద కాన్స్టిట్యూషన్ ప్రొవైడ్స్ దట్ ద సాలరీస్ అండ్ అలవెన్సెస్ ఆఫ్ ద జడ్జెస్ ఆర్ నాట్ సబ్జెక్ట్ టు ద అప్రూవల్ ఆఫ్ ద లెజిస్లేచర్. సో వీళ్ళ యొక్క సాలరీస్ అండ్ అలవెన్సెస్ అనేవి లెజిస్లేచర్ యొక్క అప్రూవల్ అనేది అవసరం లేదు వీళ్ళకి. ఓకే, సో నాట్ సబ్జెక్టెడ్ టు ద అప్రూవల్ ఆఫ్ ద లెజిస్లేచర్ యొక్క అప్రూవల్ అనేది అవసరం లేదు. యాన్యువల్ ఓటింగ్ అనేది అవసరం లేదు వీళ్ళ సాలరీస్ అలవెన్సెస్ కి. ఓకే, అండ్ ద యాక్షన్స్ అండ్ ద డెసిషన్స్ ఆఫ్ ద జడ్జెస్ ఆర్ ఇమ్యూన్ ఫ్రమ్ పర్సనల్ క్రిటిసిజం. సో జడ్జెస్ యొక్క యాక్షన్స్ కానీ డెసిషన్స్, వాళ్ళు తీసుకున్న డెసిషన్స్ ఆర్ జడ్జిమెంట్స్ అనేవి సో ఇమ్యూన్ ఫ్రమ్ ద పర్సనల్ క్రిటిసిజం. సో పర్సనల్ గా వాళ్ళని క్రిటిసైజ్ చేయకూడదు, సో వాళ్ళకి ఇమ్యూనిటీ ఉంటుంది, రైట్? వాళ్ళని క్రిటిసైజ్ చేయకూడదు వాళ్ళు తీసుకునే డెసిషన్స్ ని.
అండ్ ద జ్యుడిషియరీ హ్యాస్ ద పవర్ టు పీనలైజ్ దోస్ హూ ఆర్ ఫౌండ్ గిల్టీ ఆఫ్ కంటెంప్ట్ ఆఫ్ కోర్ట్. సో ఎవరైతే కంటెంప్ట్ ఆఫ్ కోర్ట్ చేస్తారో, సో కంటెంప్ట్ అంటే ధిక్కరించడం. సో కోర్టు యొక్క ఆర్డర్ ని వాళ్ళు ఒప్పుకోకపోవడం అనమాట, ధిక్కరించడం. సో అగెనెస్ట్ అంటే ఇది రాంగ్ అని చెప్పడం, వాళ్ళకి కోర్టుకి అగెనెస్ట్ గా వెళ్ళడం అనమాట. అది కంటెంప్ట్ ఆఫ్ కోర్ట్ అవుద్ది. కోర్టుకి అగెనెస్ట్ గా వెళ్ళకూడదు ఎప్పుడు, రైట్? సో చట్ట ప్రకారంగా ఏదైనా చేయాలి కానీ కంప్లీట్ రివర్స్ లో ఉండకూడదు. అది కంటెంప్ట్ ఆఫ్ కోర్ట్ అవుద్ది. అప్పుడు ఏమవుద్ది, వాళ్ళకి పనిష్మెంట్ కూడా ఇస్తారు, పీనలైజ్. ఓకే, సో పవర్, సో జ్యుడిషియరీకి పవర్ కూడా ఉంది. సో ఎవరైనా కంటెంప్ట్ ఆఫ్ కోర్ట్ చేస్తే వాళ్ళకి పనిష్ చేసే పవర్ కూడా జ్యుడిషియరీకి ఉంది. అండ్ దిస్ అథారిటీ of the court is seen as an effective protection of the to the judges for unfair criticism. So unfair criticism, so criticize ఎవరైనా చేశారు అనుకోండి కోర్టు యొక్క డెసిషన్ ని, సో అది కంటెంట్ ఆఫ్ కోర్ట్ అవుద్ది, వాళ్ళకి పనిష్మెంట్ వస్తుంది. సో ఇదొక ఎఫెక్టివ్ ప్రొటెక్షన్ వాళ్ళకి, జడ్జెస్ కి. అండ్ పార్లమెంట్ కెనాట్ డిస్కస్ ద కండక్ట్ ఆఫ్ ద జడ్జెస్ ఎక్సెప్ట్ వెన్ ద ప్రొసీడింగ్స్ టు రిమూవ్ ఎ జడ్జ్ ఈస్ బీయింగ్ క్యారీడ్ అవుట్. సో పార్లమెంట్ లో కూడా కెనాట్ డిస్కస్ ద కండక్ట్ ఆఫ్ ద జడ్జెస్, జడ్జెస్ యొక్క కాండక్ట్ ని డిస్కస్ చేయకూడదు. కానీ ఎక్సెప్షన్ కండిషన్ ఏంటి, వాళ్ళని రిమూవ్ చేసే సిచ్యువేషన్ ఉందనుకోండి అప్పుడు. ఓకే, సో వాళ్ళ యొక్క రిమూవ్ చేయడానికి అక్కడ ప్రొసీడింగ్స్ జరుగుతున్నాయి, ఆ టైంలో వాళ్ళ కోసం డిస్కస్ చేయొచ్చు, ఆ జడ్జెస్ కోసం, రైట్? అండ్ దిస్ గివ్స్ ద జ్యుడిషియరీ ఇండిపెండెన్స్ టు అడ్జుడికేట్ వితౌట్ ఫియర్ ఆఫ్ బీయింగ్ క్రిటిసైజ్డ్. సో ఇలాంటి కండిషన్స్ ఉండడం వల్ల జ్యుడిషియరీ యొక్క ఇండిపెండెన్స్ అనేది ఉంటుంది. అండ్ టు అడ్జుడికేట్ వితౌట్ ఫియర్ ఆఫ్ బీయింగ్ క్రిటిసైజ్, వాళ్ళు క్రిటిసైజ్ అవుతారనే భయం లేకుండా వాళ్ళు తీర్పు ఇవ్వగలుగుతారు, రైట్? సో క్రిటిసైజ్ చేస్తే పనిష్మెంట్ అనేది ఉంటుంది. సో ఇవన్నీ కూడా జ్యుడిషియరీ యొక్క ఇండిపెండెన్స్ కోసం. ఓకే, ఫైనాన్షియల్ ఇండిపెండెన్స్ ఉండాలి. సో అంటే వీళ్ళ శాలరీస్ లో కానీ దేనిలో కానీ లెజిస్లేచర్ కానీ ఎగ్జిక్యూటివ్ కానీ ఇన్వాల్వ్ అవ్వదు. సో వీళ్ళ యొక్క శాలరీ చేంజెస్ కానీ ఏం చేయలేరు వాళ్ళు అంత ఈజీగా, రైట్? సో ఫైనాన్షియల్ గా ఇండిపెండెన్స్ ఉంది, అలాగే వీళ్ళకి సెక్యూరిటీ ఆఫ్ టెన్యూర్ ఉంది. అండ్ వీళ్ళని క్రిటిసైజ్ చేయకూడదు, తీసుకునే డెసిషన్స్ ని క్రిటిసైజ్ చేయకూడదు. సో ఇవన్నీ కూడా తన ఇండిపెండెంట్ గా జ్యుడిషియరీ వర్క్ చేయడం కోసం ఇవన్నీ ఉన్న ఫెసిలిటీస్ అనమాట. ఓకే, ఇండిపెండెంట్ గా వర్క్ చేయడానికి. అండ్ నెక్స్ట్, అపాయింట్మెంట్ ఆఫ్ జడ్జెస్. సో జడ్జెస్ యొక్క అపాయింట్మెంట్ చూద్దాం. ద అపాయింట్మెంట్ ఆఫ్ జడ్జెస్ హ్యాస్ నెవర్ బీన్ ఫ్రీ ఫ్రమ్ పొలిటికల్ కాంట్రవర్సీ. ఓకే, సో జడ్జెస్ అపాయింట్మెంట్ అనేది పొలిటికల్ కాంట్రవర్సీస్ తో జరుగుతుంటది. సో పాలిటిక్స్ ఇంటర్ఫిరెన్స్ ఉండదు, బట్ కాంట్రవర్సీస్ అయితే జరుగుతుంటాయి. సో ఇట్ ఈస్ ఎ పార్ట్ ఆఫ్ పొలిటికల్ ప్రాసెస్ అండ్ ఇట్ మేక్స్ ఎ డిఫరెన్స్. సో ఇది ఒక పొలిటికల్ ప్రాసెస్ లో ఒక భాగం అవుతుంది. అండ్ ఇట్ మేక్స్ ఎ డిఫరెన్స్ హూ సర్వ్ ఇన్ ద సుప్రీం కోర్ట్ అండ్ హైకోర్ట్. సో ఎవరు సుప్రీం కోర్టులో ఉంటారో, ఎవరు హైకోర్టులో ఉంటారో, సో ఒక డిఫరెన్స్ అనేది చూపిస్తుంది. చూడండి, ఎ డిఫరెన్స్ ఇన్ లా ఇన్ హౌ ద కాన్స్టిట్యూషన్ ఈజ్ ఇంటర్ప్రిటెడ్. ఓకే, సో కాన్స్టిట్యూషన్ ఇంటర్ప్రిట్ చేసేది ఎవరు? జడ్జెస్. ఓకే, సో హైకోర్టులో కానీ సుప్రీం కోర్టులో కానీ కాన్స్టిట్యూషన్ ని ఆ కోర్టుకి వెళ్ళేటప్పటికి ఆ కోర్టులో ఇంటర్ప్రిట్ చేసేది వాళ్ళే. ఓకే, సో ఎప్పుడు పొలిటికల్ కాంట్రవర్సీస్ ఉంటాయి అండ్ ఇది ఒక పొలిటికల్ ప్రాసెస్. అండ్ ఇట్ మేక్స్ ఎ డిఫరెన్స్ హూ సర్వ్స్ ఇన్ ద సుప్రీం కోర్ట్. సో ఎవరు సర్వ్ చేస్తారు, సుప్రీం కోర్టుకి ఎవరు వెళ్తారు, హైకోర్టులో ఎవరు ఉంటారు అనేది ఇది డిఫరెన్స్ ఉంటుంది. సో దీనివల్ల, ఎందుకంటే ఈ పొలిటికల్ ప్రాసెస్ ఇన్వాల్వ్ అవ్వడం వల్ల, సో ఫైనల్ గా వెళ్లే వాళ్ళు డిసిషన్స్ ఉంటాయి అనమాట. ఓకే, అండ్ డిఫరెన్స్ ఇన్ హౌ ద కాన్స్టిట్యూషన్ ఈజ్ ఇంటర్ప్రిటెడ్, కాన్స్టిట్యూషన్ ఎలా ఇంటర్ప్రిట్ అవుతుంది అనేది అక్కడికి వెళ్ళే పర్సన్ మీద డిపెండ్ అయి ఉంటుంది. అండ్ ద పొలిటికల్ ఫిలాసఫీ ఆఫ్ ద జడ్జెస్ and their views and about the active and assertive judiciary or controlled or committed judiciary have an impact on the fate of the legislations enacted. Okay, సో అక్కడ వెళ్ళే పర్సన్స్ మీదే చాలా విషయాలు డిపెండ్ అయి ఉంటాయి, ఎందుకంటే జడ్జెస్ ఫైనల్ డెసిషన్స్ తీసుకుంటారు చాలా విషయాల్లో కదా. సో కాన్స్టిట్యూషన్ ఎలా ఇంటర్ప్రిట్ చేస్తారు అనేది, కాన్స్టిట్యూషన్ ఇంటర్ప్రిట్ చేయాలంటే సమ్ లెజిస్లేచర్ లో ఏదో ఒక రూల్స్ చేశారు, ఏదైనా ఒక కొత్త లా చేశారు, ఈ లా ఫైనల్ డెసిషన్ కి జ్యుడిషియరీకి వెళ్ళింది అనుకోండి, కానీ అక్కడ ఉన్న పర్సన్సే వాటిని డిసైడ్ చేస్తారు. అంటే కాన్స్టిట్యూషన్ ఫైనల్ గా ఇంటర్ప్రిట్ చేసేది ఎవరు? జ్యుడిషియరీ. ఓకే, సో ఈ లా అనేది కాన్స్టిట్యూషన్ కి సరిపోవడం లేదు, రాంగ్ గా ఉందంటే ఆ లా అనేది మరి చెల్లదు, రైట్? సో ఆ డెసిషన్స్ కూడా తేలుతాయి. అండ్ ద పొలిటికల్ ఫిలాసఫీ ఆఫ్ ద జడ్జెస్, వాళ్ళ యొక్క పొలిటికల్ ఫిలాసఫీ ఎలా ఉంటుందో తెలియదు, అంటే వాళ్ళకి పొలిటికల్ డెసిషన్స్ ఎలా, వాళ్ళ వ్యూస్ ఎలా ఉంటాయో తెలియదు. అండ్ యాక్టివ్ అండ్ అసెప్టివ్ జ్యుడిషియరీ. ఓకే, జ్యుడిషియల్ యాక్టివిజం కోసం వాళ్ళు అంత యాక్టివ్ గా ఉంటారు, లేదా కంట్రోల్డ్ ఆర్ కమిటెడ్ జ్యుడిషియరీ. కమిటెడ్ జ్యుడిషియరీ అంటే పొలిటికల్ పార్టీ, అంటే రూలింగ్ లో ఉన్న పార్టీకి సంబంధించి వాళ్ళు ఫేవర్ గా ఉండడం అనమాట. సో జ్యుడిషియరీ అనేది రూలింగ్ పార్టీకి ఫేవర్ గా డిసిషన్స్ తీసుకోవడం, లేదా యాక్టివ్ గా ఉండడం, అంటే సెపరేట్ గా ఇండిపెండెంట్ గా సెపరేట్ డిసిషన్స్ తీసుకోవడమా, లేదా కమిటెడ్ జ్యుడిషియరీ ఉండడమా, అంటే పొలిటికల్ పార్టీ రూలింగ్ పార్టీకి ఫేవర్ గా ఉండడం. సో ఇలాంటి కండిషన్స్ కూడా జరగవచ్చు. ఇవన్నీ కూడా అక్కడ అపాయింట్ అయ్యే పర్సన్స్ మీద డిపెండ్ అయి ఉంటాయి, రైట్?
and have an impact on the fate of the legislations enacted. ఓకే, లాస్ చట్టం చేస్తుంటారు కదా, ఆ లాస్ యొక్క ఫేట్ ని డిసైడ్ చేసేది ఆ పర్సనే ఫైనల్ గా. ఎందుకంటే అతని పొలిటికల్ ఫిలాసఫీ ఎలాగుంటది, అతను యాక్టివ్ జ్యుడిషియరీ అసర్టివ్ జ్యుడిషియరీని చూసుకుంటాడా, లేదా కంట్రోల్డ్ ఆర్ కమిటెడ్ జ్యుడిషియరీలో ఉంటాడు, అంటే పొలిటికల్ వ్యూస్ ని ఫేవర్ గా ఉంటాడా, సో పార్టీకి ఫేవర్ గా ఉండిపోతారా, అంటే వాళ్ళ యొక్క పొలిటికల్ వ్యూస్ ని పైన డిపెండ్ అయి ఉంటుంది ఏదైనా సరే, లేదంటే చట్ట ప్రకారంగానే తను వర్క్ చేస్తారా. Okay, and the Council of Ministers, Governors, and Chief Ministers and Chief Justice of India all influence the process of the judicial appointment. So వీళ్ళందరూ కూడా కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్ కానీ, గవర్నర్స్, చీఫ్ మినిస్టర్స్, చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా వీళ్ళందరూ కూడా ఇన్ఫ్లుయెన్స్ చేస్తారు. ఓకే, జ్యుడిషియల్ అపాయింట్మెంట్ ని ఇన్ఫ్లుయెన్స్ చేస్తారు. ఓకే, యాజ్ ఫార్ యాజ్ ద అపాయింట్మెంట్ ఆఫ్ చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా ఈజ్ కన్సర్న్, over the years a convention had developed whereby the senior most judge of the Supreme Court was appointed as Chief Justice of India. సో చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా అపాయింట్మెంట్ చూసుకుంటే, సో కొన్ని ఇయర్స్ పాటు వచ్చిన కన్వెన్షన్స్ ప్రకారం చూసుకుంటే సీనియర్ మోస్ట్ జడ్జ్ అపాయింట్ అవుతారు సిజేఐగా. ఓకే, చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా సుప్రీం కోర్ట్ యొక్క సీనియర్ మోస్ట్ జడ్జి అపాయింట్ అవుతారు. ఓకే, అండ్ దిస్ కన్వెన్షన్ వాజ్ హౌఎవర్ బ్రోకెన్ ట్వైస్. సో ఈ కన్వెన్షన్ 2 times బ్రోక్ చేయడం జరిగింది, అంటే డిఫరెంట్ అపాయింట్మెంట్ జరిగింది అనమాట. ఇన్ 1973 ఏఎన్ రాయ్ was appointed as CJI superseding 3 senior judges ఉన్నప్పటికీ ఏఎన్ రాయ్ ని అపాయింట్ చేయడం జరిగింది. అండ్ అగైన్ జస్టిస్ ఎంహెచ్ బెగ్ was appointed superseding justice of హెచ్ఆర్ ఖన్నా. ఓకే, హెచ్ఆర్ ఖన్నా ఉన్నప్పటికీ ఇంకొక పర్సన్ అపాయింట్ చేయడం జరిగింది ఎంహెచ్ బెగ్ ని. సో 2 times దీన్ని బ్రేక్ చేయడం జరిగింది. సో ఒరిజినల్ గా కన్వెన్షన్ ఏంటి, సీనియర్ మోస్ట్ జడ్జిని అపాయింట్ చేయడం. ఓకే, సో చీఫ్ జస్టిస్ వచ్చేసి సీనియర్ మోస్ట్ జడ్జిని అపాయింట్ చేస్తున్నారు, ఇది కన్వెన్షన్ ఉంది. అండ్ ద అదర్ జడ్జెస్ ఆఫ్ ద సుప్రీం కోర్ట్ అండ్ ద హై కోర్ట్ ఆర్ అపాయింటెడ్ బై ద ప్రెసిడెంట్ ఆఫ్టర్ కన్సల్టింగ్ ద సిజేఐ. సో అదర్ జడ్జెస్ కూడా ఉంటారు, సో చీఫ్ జస్టిస్ ఉంటారు, చీఫ్ జస్టిస్ తో పాటుగా జడ్జెస్ కూడా ఉంటారు. ఓకే, సో జడ్జెస్ ని ఆఫ్ సుప్రీం కోర్ట్ ఆర్ హై కోర్ట్ కానీ అపాయింటెడ్ బై ప్రెసిడెంట్, వీళ్ళు ప్రెసిడెంట్ ద్వారా అపాయింట్ చేయబడతారు. అండ్ ఆఫ్టర్ కన్సల్టింగ్ చీఫ్ జస్టిస్ ని కన్సల్ట్ చేసి ప్రెసిడెంట్ వీళ్ళని అపాయింట్ చేస్తారు. And this in effect meant that the final decisions in matter of appointment rested with the Council of Ministers. Okay, so this in effect meant that final decision in appointing of the rested. Okay, so వీళ్ళని అపాయింట్ చేసి చేయడంలో, అంటే జడ్జెస్ ని అపాయింట్ చేయడంలో కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ ఉన్నారు, రైట్. ఎందుకంటే ప్రెసిడెంట్ ఇక్కడ ప్రెసిడెంట్ అపాయింట్ చేస్తున్నారంటే ప్రెసిడెంట్ ఎలా అపాయింట్ చేస్తారు, కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ యొక్క ఎయిడ్ అండ్ అడ్వైజ్ తో మాత్రమే ప్రెసిడెంట్ వర్క్ చేస్తారు కాబట్టి, సో కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ ఇక్కడ అపాయింట్మెంట్స్ ని డిసైడ్ చేస్తున్నారు, రైట్. సో వాట్ దెన్ వాజ్ ద స్టేటస్ ఆఫ్ ద కన్సల్టేషన్ విత్ ద చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా. సో మరి అలాంటప్పుడు ఈ కన్సల్టేషన్ ఎందుకు, చీఫ్ జస్టిస్ ని కన్సల్ట్ చేయడం ఎందుకు. ఓకే, దిస్ మ్యాటర్ కేమ్ అప్ బిఫోర్ ద సుప్రీం కోర్ట్ అగైన్ అండ్ అగైన్ బిఫోర్ 1982 అండ్ 1988. సో ప్రతిసారి ఇది సుప్రీం కోర్ట్ ముందుకి ఈ మ్యాటర్ అనేది వస్తూనే ఉంది. ఓకే, సో ఇనిషియలీ ద కోర్ట్ ఫెల్ట్ దట్ రోల్ ఆఫ్ ద చీఫ్ జస్టిస్ వాజ్ ప్యూర్లీ కన్సల్టేటివ్. సో ఫస్ట్ ఇనిషియల్ గా ఏముంది, సో చీఫ్ జస్టిస్ యొక్క కన్సల్టేషన్ కి వెళ్ళాలి, ప్రెసిడెంట్ కన్సల్ట్ చేయాలి, ఇది జస్ట్ కన్సల్టేటివ్ పర్పస్ మాత్రమే. ఓకే, అండ్ దెన్ ఇట్ టుక్ ద వ్యూ దట్ ఒపీనియన్ ఆఫ్ చీఫ్ జస్టిస్ మస్ట్ బి ఫాలోడ్ బై ద ప్రెసిడెంట్. సో ఆ తర్వాత ఇంకొక ఒపీనియన్ ఏమొచ్చిందంటే ప్రెసిడెంట్ దాన్ని ఫాలో అవ్వాలి, అంతకుముందు జస్ట్ కన్సల్ట్ చేయడమే, డెసిషన్ తీసుకుంటారు లేదో అనవసరం. ఓకే, జస్ట్ కన్సల్ట్ చేయాలి. సో ఆ తర్వాత ఒపీనియన్ ఆఫ్ ద చీఫ్ జస్టిస్ మస్ట్ బి ఫాలోడ్ బై ద ప్రెసిడెంట్. సో నెక్స్ట్ వ్యూ ఏమొచ్చింది, ప్రెసిడెంట్ చీఫ్ జస్టిస్ యొక్క ఒపీనియన్ ని ఫాలో అవ్వాలని. అలాగే ఫైనల్లీ ద సుప్రీం కోర్ట్ హ్యాస్ కేమ్ అప్ విత్ నోవెల్ ప్రొసీజర్. సో ఫైనల్ గా ఒక ప్రొసీజర్ లోకి అయితే వచ్చింది. ఇట్ హ్యాస్ సజెస్టెడ్ దట్ చీఫ్ జస్టిస్ షుడ్ రికమెండ్ నేమ్స్ ఆఫ్ పర్సన్స్ టు బి అపాయింటెడ్ ఇన్ కన్సల్టేషన్ విత్ 4 సీనియర్ మోస్ట్ జడ్జెస్ ఆఫ్ ద కోర్ట్. సో ఆ ప్రొసీజర్ ఏంటి, సజెస్టెడ్ దట్ చీఫ్ జస్టిస్ షుడ్ రికమెండ్ నేమ్స్ ఆఫ్ పర్సన్స్ టు బి అపాయింటెడ్ ఇన్ కన్సల్టేషన్ విత్ ద 4 senior most judges of the Supreme Court. Okay, of the court. Okay, 4 senior most judges ని ఎంతమంది 4 members ని కలిసి నేమ్స్ ని సజెస్ట్ చేయాలి, అంటే ఏ పర్సన్స్ ని జడ్జెస్ గా అపాయింట్ చేయాలి అనేది వీళ్ళని కలిసి కన్సల్ట్ చేసి చీఫ్ జస్టిస్ డెసిషన్ తీసుకోవాలి. ఓకే, సో ఈ 4 సీనియర్ మోస్ట్ జడ్జెస్ ని కలవాల్సి ఉంటుంది, రైట్. దస్ ద సుప్రీం కోర్ట్ హ్యాస్ ఎస్టాబ్లిష్డ్ ద ప్రిన్సిపల్ ఆఫ్ collegiality in making recommendations of the appointment. So Supreme Court established the principle of collegiality, అంటే కొలీగ్స్. సో 4 members ఎవరు, సీనియర్ మోస్ట్ జడ్జెస్ అంటే వాళ్ళ కొలీగ్సే. సో వాళ్ళు
కలిసి డెసిషన్ తీసుకుంటారు అనమాట. ఓకే, మేకింగ్ రికమెండేషన్స్ ఆఫ్ ద అపాయింట్మెంట్ లో రికమెండేషన్ చేయడం జరుగుతుంది. At the moment, therefore, in matters of appointment, the decision of the group of senior judges of the Supreme Court carries greater weight. Okay, so at the moment, therefore, in matters of appointment, so judges ని అపాయింట్ చేసే విషయంలో ద డెసిషన్ ఆఫ్ ద గ్రూప్ ఆఫ్ సీనియర్ జడ్జెస్, సో ఈ సీనియర్ జడ్జెస్ తీసుకునే, ఎందుకంటే 4 మెంబర్స్ ఉన్నారు కాబట్టి వీళ్ళు తీసుకునే డెసిషన్ అనేది ఎక్కువ వెయిటేజ్ అనేది ఉంటుంది. ఓకే, thus in matters of appointment to the judiciary, Supreme Court and the Council of Ministers play an important role. సో అందువల్ల అపాయింట్మెంట్ టు ద జ్యుడిషియరీ, సో జ్యుడిషియల్ అపాయింట్మెంట్స్ లో సుప్రీం కోర్ట్ అలాగే కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ యొక్క రోల్ అనేది ఉంది. ఓకే, ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తున్నారు. ఓకే, అండ్ నెక్స్ట్ రిమూవల్ ఆఫ్ ద జడ్జెస్. సో ద రిమూవల్ ఆఫ్ ద జడ్జెస్ ఆఫ్ సుప్రీం కోర్ట్ అండ్ ద హై కోర్ట్ ఈజ్ ఆల్సో ఎక్స్ట్రీమ్లీ డిఫికల్ట్. సో ఈ జడ్జెస్ ని రిమూవ్ చేయడం కూడా చాలా డిఫికల్ట్. జడ్జ్ ఆఫ్ ద సుప్రీం కోర్ట్ ఆర్ హై కోర్ట్ కెన్ బి రిమూవ్డ్ ఓన్లీ ఆన్ ద గ్రౌండ్స్ ఆఫ్ ప్రూవెన్ మిస్బిహేవియర్ ఇన్కెపాసిటీ. సో వాళ్ళని రిమూవ్ చేయడానికి ఒకే ఒక కండిషన్ ఏంటంటే ప్రూవెన్ మిస్బిహేవియర్ లేదా ఇన్కెపాసిటీ. వాళ్ళు ఏదైనా మిస్బిహేవ్ చేసి ఉండాలి, అది కూడా ప్రూవ్ అవ్వాలి. అండ్ ఇన్కెపాసిటీ అంటే వాళ్ళు ఆ పొజిషన్ లో ఉండడానికి ఉండే కెపాసిటీ లేదనమాట. వాళ్ళు ఇన్కెపాసిటీ చూపిస్తారు, అంటే వర్క్ చేసే స్ట్రెంత్ లేదనమాట వాళ్ళకి. ఓకే, ఇన్కెపాసిటీ. ఏ మోషన్ కంటైనింగ్ ద చార్జెస్ అగైన్స్ ద జడ్జ్ మస్ట్ బి అప్రూవ్డ్ బై ద స్పెషల్ మెజారిటీ ఇన్ బోత్ ద హౌసెస్ ఆఫ్ ద పార్లమెంట్. సో ఆ మోషన్ అనేది స్పెషల్ మెజారిటీతో పాస్ అవ్వాల్సి ఉంటుంది రెండు హౌసెస్ లో కూడా. ఓకే, అండ్ డూ యూ రిమెంబర్ వాట్ స్పెషల్ మెజారిటీ మీన్స్? స్పెషల్ మెజారిటీ అంటే తెలుసు కదా. సో వీ షుడ్ స్టడీ ఇన్ ద చాప్టర్ ఆన్ ఎలక్షన్స్. ఎలక్షన్స్ చాప్టర్ లో చదువుకున్నాం. సో ఇట్ ఈస్ క్లియర్ ఫ్రమ్ దిస్ ప్రొసీజర్ దట్ రిమూవల్ ఆఫ్ ద జడ్జ్ ఈస్ వెరీ డిఫికల్ట్ ప్రొసీజర్ అండ్ అన్లెస్ దెర్ ఈస్ ఎ జనరల్ కన్సెన్సస్ అమాంగ్ ద మెంబర్స్ ఆఫ్ ద పార్లమెంట్. సో దీన్ని బట్టి తెలుస్తుంది, ఎందుకంటే స్పెషల్ మెజారిటీ ఉండాలి, అంటే ఆల్ మెంబర్స్ ఉండాలి. స్పెషల్ మెజారిటీ లైక్ 2/3 మెంబర్స్ ఉండాలి. సో ఇలాంటి స్పెషల్ కండిషన్స్ ఉంటాయి. సో అందువల్ల వాళ్ళని రిమూవ్ చేయడం అనేది చాలా కష్టం. సో రిమూవ్ చేయాలంటే కన్సెన్సస్ అమాంగ్ ద మెంబర్స్, అంటే వాళ్ళందరూ కలిసి ఒక డిసిషన్ కి తీసుకోవాలి. అలాంటి కండిషన్ లో మాత్రమే, అంటే మొత్తం మెంబర్స్ అంతా డిసిషన్స్ లోకి రావాలి. ఓకే, గ్రూప్ డిసిషన్ రావాలన్నమాట. సో ఒక అగ్రిమెంట్ లోకి రావాలి. కన్సెన్స్ అంటే ఒక అగ్రిమెంట్. సో అలా అగ్రిమెంట్ లోకి వస్తే మాత్రమే రిమూవ్ చేయడం అవుతుంది, లేదంటే అంత ఈజీ కాదు. అండ్ ఏ జడ్జ్ కెనాట్ బి రిమూవ్డ్, ఇట్ షుడ్ బి. ఓకే, ఇట్ షుడ్ ఆల్సో బి నోటెడ్ దట్ వైల్ ఇన్ మేకింగ్ అపాయింట్మెంట్స్ ద ఎగ్జిక్యూటివ్ ప్లేస్ ఏ క్రూషియల్ రోల్. ఓకే, సో వాళ్ళు అపాయింట్ చేసేటప్పుడు కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ ఉన్నారు, అంటే ఎగ్జిక్యూటివ్. సో ఇక్కడ ఎగ్జిక్యూటివ్ ఉంది, అలాగే ప్రెసిడెంట్ ఉన్నారు. సో అంటే వీళ్ళంతా ఎగ్జిక్యూటివ్. సో అపాయింట్మెంట్ చేసేటప్పుడు ఎగ్జిక్యూటివ్ ఉంది, అలాగే లెజిస్లేచర్ హ్యాస్ పవర్ టు ద రిమూవల్. కానీ రిమూవ్ చేసేటప్పుడు చూడండి లెజిస్లేచర్ ఉంది, రైట్? సో అపాయింట్ చేసేటప్పుడు ఎగ్జిక్యూటివ్, రిమూవ్ చేసేటప్పుడు లెజిస్లేచర్ అనేది వర్క్ అవుతుంది ఇక్కడ. దిస్ హ్యాస్ ఎన్ష్యూర్డ్, సో ఎన్ష్యూర్స్ బోత్ బ్యాలెన్స్ ఆఫ్ పవర్ అండ్ ద ఇండిపెండెన్స్ ఆఫ్ జ్యుడిషియరీ. సో బ్యాలెన్స్ ఆఫ్ పవర్ ఇక్కడ వస్తుంది, ఎందుకంటే ఇక్కడ ఒక దగ్గర లెజిస్లేటివ్, అలాగే ఒక దగ్గర ఎగ్జిక్యూటివ్ అనేది వర్క్ చేస్తుంది. సో బ్యాలెన్స్ ఆఫ్ పవర్ అవుతుంది అండ్ ఇండిపెండెన్స్ ఆఫ్ జ్యుడిషియరీ, జ్యుడిషియల్ ఇండిపెండెన్స్ ని చూపిస్తుంది. ఓకే, అండ్ సో ఫార్ ఓన్లీ వన్ కేస్ ఆఫ్ రిమూవల్ ఆఫ్ జడ్జ్ ఆఫ్ ద సుప్రీం కోర్ట్ కేమ్ అప్ ఫర్ కన్సిడరేషన్ బిఫోర్ పార్లమెంట్. సో ఇప్పటి వరకు ఒకే ఒక రిమూవల్ కేసు అనేది వచ్చింది సుప్రీం కోర్ట్ జడ్జ్ అని. ఓకే, అండ్ ఇన్ దట్ కేస్ దో ద నామినేషన్ గాట్ 2/3 మెజారిటీ. సో 2/3 మెజారిటీ వచ్చింది, కానీ అండ్ ఇట్ డిడ్ నాట్ హ్యావ్ ద సపోర్ట్ ఆఫ్ మెజారిటీ ఆఫ్ ద టోటల్ స్ట్రెంత్ ఆఫ్ ద హౌస్. సో టోటల్ స్ట్రెంత్ ఆఫ్ ద హౌస్ నుంచి సపోర్ట్ అనేది రాలేదు, మెజారిటీ అనేది రాలేదు. ఎందుకంటే ఇది స్పెషల్ మెజారిటీ కాబట్టి టోటల్ స్ట్రెంత్ కావాలి ప్లస్ 2/3 కావాలి. సో 2/3 అయితే వచ్చారు, కానీ టోటల్ మెంబర్స్, మొత్తం హౌస్ యొక్క మెంబర్స్ తో 50% అయితే ఉండాలి అప్పుడు. సో ఆ కండిషన్ లో ఉండాలి. సో కానీ అది రాలేదు. సో అందువల్ల ఆ రిమూవల్ అనేది జరగలేదు. జడ్జ్ డస్ నాట్ రిమూవ్. ఓకే, సో కండిషన్ ఇక్కడ ఇచ్చాడు, చదవండి. ఓకే, సో చెక్ యువర్ ప్రోగ్రెస్. సో క్వశ్చన్స్ ట్రై చేయండి. వై ఈజ్ ఇండిపెండెన్స్ ఆఫ్ జ్యుడిషియరీ ఇంపార్టెంట్? సో జ్యుడిషియల్ ఇండిపెండెన్స్ అనేది ఎందుకు ఇంపార్టెంట్? ఓకే, అండ్ డూ యూ థింక్ ద ఎగ్జిక్యూటివ్ షుడ్ హ్యావ్ ద పవర్ టు అపాయింట్ జడ్జెస్? సో ఎగ్జిక్యూటివ్ కి జడ్జెస్ ని అపాయింట్ చేసే పవర్ ఉంది అని అనుకుంటున్నారా? ఓకే, డూ యూ థింక్? And if you were asked to make suggestions for changing the procedure of appointing judges appointment లో మీకు చేంజెస్ చేయమని మీరు సజెషన్ అడిగితే, సో వాట్ చేంజెస్ వుడ్ యూ సజెస్ట్? మీరు ఏంటి సజెస్ట్ చేస్తారు? సో క్వశ్చన్స్ కి ఆన్సర్ ట్రై చేయండి. ఓకే, నెక్స్ట్ స్ట్రక్చర్. సో స్ట్రక్చర్ ఆఫ్ జ్యుడిషియరీ. సో ఇండియన్ జ్యుడిషియల్ స్ట్రక్చర్ చూద్దాం. ద కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా ప్రొవైడ్స్ ఫర్ ఏ సింగిల్ ఇంటిగ్రేటెడ్ జ్యుడిషియల్ సిస్టమ్. సో మనది సింగిల్ ఇంటిగ్రేటెడ్ జ్యుడిషియల్ సిస్టమ్, ఒక సింగిల్ సిస్టమే ఉంటుంది. ఇంటిగ్రేటెడ్ అంటే ఒకదానికొకటి మొత్తం కలిసే ఉంటుంది అనమాట జ్యుడిషియల్ సిస్టమ్ అంతా కూడా.
This means that unlike some other federal countries of the world, India does not have separate state courts. So అదర్ కంట్రీస్ లో ఉన్నట్టు ఫెడరల్ కంట్రీస్ లో ఉన్నట్టుగా మనది ఫెడరల్ ఫీచర్సే ఉన్నాయి, బట్ మన యూనిటరీ ఫీచర్స్ కూడా రెండు ఉన్నాయి. సో ఫెడరల్ ఫీచర్స్ ఉన్నప్పటికీ స్టేట్ సపరేట్ అయినప్పటికీ, సో ఫెడరల్ కంట్రీస్ లా కాకుండా మనకి సపరేట్ గా ఉండదు. జుడిషియల్ సిస్టమ్ అనేది సపరేట్ జుడిషియల్ సిస్టమ్ ఉండదు. మొత్తం ఇండియా మొత్తం ఒకే జుడిషియల్ సిస్టమ్ అనేది ఉంటుంది, రైట్? సో ద స్ట్రక్చర్ ఆఫ్ ద జుడిషియరీ ఇన్ ఇండియా ఇస్ ఎ పిరమిడల్ విత్ సుప్రీం కోర్ట్ ఎట్ ద టాప్. సో పిరమిడల్ స్ట్రక్చర్ వస్తుంది అనమాట ఇండియన్ జుడిషియరీ సిస్టమ్ చూసుకుంటే. లైక్ టాప్ లో సుప్రీం కోర్ట్, తర్వాత హై కోర్ట్స్, అండ్ బిలో దెమ్ డిస్ట్రిక్ట్ అండ్ సబార్డినేట్ కోర్ట్స్ అట్ ద లోయెస్ట్ లెవెల్. Okay, so the lower courts function under the direct superintendence of the higher courts. Okay, Supreme Court, High Courts, and District Courts, and Subordinate Courts ఇలా. సో లో లెవెల్ కోర్ట్స్కి ఇలా వెళ్తుంది హై నుంచి. అండ్ లో లెవెల్లో ఉన్న కోర్ట్స్ అనేవి హై లెవెల్ కోర్ట్ నుంచి డైరెక్ట్ సూపరింటెండెన్స్ దాని కంట్రోల్లో ఉంటాయి అనమాట. ఓకే, సో ఫస్ట్ చూడండి సుప్రీం కోర్ట్. సుప్రీం కోర్ట్ ఆఫ్ ఇండియా, ఇట్స్ డెసిషన్స్ ఆర్ బైండింగ్ ఆన్ ఆల్ కోర్ట్స్. సో సుప్రీం కోర్ట్ డెసిషన్ అనేది అన్ని కోర్ట్స్ ఫాలో అవ్వాలి. అండ్ కెన్ ట్రాన్స్ఫర్ జడ్జెస్ ఆఫ్ హైకోర్ట్, హైకోర్ట్ జడ్జెస్ ని ట్రాన్స్ఫర్ చేయగలదు. అండ్ కెన్ మూవ్ కేసెస్ ఫ్రమ్ ఎనీ కోర్ట్ టు ఇట్ సెల్ఫ్. సో ఏ కోర్టులో ఉన్న కేసునైనా తనకి మూవ్ చేసుకోగలదు. అండ్ కెన్ ట్రాన్స్ఫర్ కేసెస్ ఫ్రమ్ వన్ హైకోర్ట్ టు అదర్. ఓకే, ఒక హైకోర్ట్ నుంచి ఇంకొక హైకోర్ట్ కి కేసెస్ ని ట్రాన్స్ఫర్ చేయగలదు. సో ఇవి కొన్ని పవర్స్. ఓకే, అండ్ హైకోర్ట్ సో కెన్ హియర్ అపీల్స్ ఫ్రమ్ ద లోవర్ కోర్ట్స్. లోవర్ కోర్ట్ నుంచి అపీల్స్ అనేది వింటుంది. అంటే లోవర్ కోర్టులో ఒక డెసిషన్ తీసుకోవడం జరిగింది, కానీ అక్కడ నుంచి పైకి రావడం అనమాట. సో ఇక్కడ డెసిషన్ అనేది వాళ్ళు అగ్రీ అవ్వలేదు, అపీల్ చేస్తూ పైకి వచ్చారు, హైకోర్టుకు వచ్చారు. అండ్ కెన్ ఇష్యూ రిట్స్ ఫర్ రీస్టోరింగ్ ఫండమెంటల్ రైట్స్. ఫండమెంటల్ రైట్ ని రీస్టోర్ చేయడానికి రిట్స్ ఇష్యూ చేయగలదు. సో సుప్రీం కోర్ట్ కూడా ఇష్యూ చేయగలదు, కానీ ఇక్కడ మెన్షన్ చేయలేదు అంతే. ఓకే, కెన్ డీల్ విత్ కేసెస్ విత్ ఇన్ ద జ్యూరిస్డిక్షన్ ఆఫ్ ద కేస్ స్టేట్. ఓకే, స్టేట్ జ్యూరిస్డిక్షన్ లో ఉన్న కేసెస్ ని డీల్ చేస్తుంది. అండ్ ఎక్సర్సైజెస్ సూపరింటెండెన్స్ అండ్ కంట్రోల్ ఓవర్ ద కోర్ట్స్ బిలో ఇట్. సో దానికంటే కింద ఉన్న కోర్ట్స్ కి సూపరింటెండెన్స్ హై పవర్ లో దాన్ని కంట్రోల్ చేస్తుంది, వీటన్నిటిని కంట్రోల్ చేస్తుంది. అండ్ డిస్ట్రిక్ట్ కోర్ట్ సో డీల్స్ విత్ కేసెస్ అరేంజింగ్ ఇన్ ద డిస్ట్రిక్ట్ లో ఉన్న కేసెస్ ని డీల్ చేస్తుంది. అండ్ కన్సిడర్స్ అపీల్స్ ఆన్ ద డిసిషన్స్ గివెన్ బై ద లోవర్ కోర్ట్స్ లో ఇచ్చిన డిసిషన్స్ ని అపీల్ చేస్తుంది, కన్సిడర్ చేస్తుంది. అండ్ డిసైడ్స్ కేసెస్ ఇన్వాల్వింగ్ సీరియస్ క్రైమ్స్ అండ్ అఫెన్సెస్ ని చూస్తుంది అనమాట. ఓకే, అండ్ సబార్డినేట్ కోర్ట్స్ కన్సిడర్ కేసెస్ ఆఫ్ ద సివిల్ అండ్ క్రిమినల్ నేచర్ ఉన్న కేసెస్ ని కన్సిడర్ చేస్తుంది. ఓకే, సో ఇలా మన జ్యుడిషియల్ సిస్టమ్ అనేది ఉంటుంది. ఓకే, సో జ్యూరిస్డిక్షన్ ఆఫ్ సుప్రీం కోర్ట్. సుప్రీం కోర్ట్ యొక్క జ్యూరిస్డిక్షన్, సో దాని యొక్క పరిధి అంతవరకు ఉంటుంది. సో ద సుప్రీం కోర్ట్ ఆఫ్ ఇండియా ఈజ్ వన్ ఆఫ్ ద వెరీ పవర్ఫుల్ కోర్ట్స్ ఎనీవేర్ ఇన్ ద వరల్డ్. సో వరల్డ్ లో ఉన్న మోస్ట్ పవర్ఫుల్ కోర్ట్స్ లో మన సుప్రీం కోర్ట్ ఒకటి. ఓకే, సో హౌఎవర్ ఇట్ ఫంక్షన్స్ విత్ ఇన్ ద లిమిటేషన్స్ ఇంపోజ్డ్ బై ద కాన్స్టిట్యూషన్. కానీ కాన్స్టిట్యూషన్ ప్రొవైడ్ చేసిన కొన్ని లిమిట్స్ ఉండే దానిలోనే వర్క్ చేస్తుంది అంతే. ఓకే, సో ద ఫంక్షన్స్ అండ్ రెస్పాన్సిబిలిటీ ఆఫ్ ద సుప్రీం కోర్ట్ ఆర్ డిఫైన్డ్ బై ద కాన్స్టిట్యూషన్. సో కాన్స్టిట్యూషన్ అంటే కాన్స్టిట్యూషన్ లో మెన్షన్ చేయబడింది సుప్రీం కోర్ట్ ఏ పనులు చేయాలి, దాని యొక్క రెస్పాన్సిబిలిటీస్ ఏంటి అనేది కాన్స్టిట్యూషన్ చెప్తుంది, రైట్? సో ద సుప్రీం కోర్ట్ హ్యాస్ అ స్పెసిఫిక్ జ్యూరిస్డిక్షన్ ఆర్ స్కోప్ ఆఫ్ పవర్. సో కొన్ని స్పెసిఫిక్ జ్యూరిస్డిక్షన్ ఉంటుంది, ఆర్ స్కోప్ ఆఫ్ పవర్, ఎంత పవర్ ఉంటుంది అనమాట. ఓకే, సో కాన్స్టిట్యూషన్ లో ఏదైతే చెప్పబడి ఉంటుందో తనకి ఏ పవర్ అయితే ఇస్తారో అలా ఆ పవర్స్ మాత్రమే సుప్రీం కోర్టుకు ఉంటాయి, రైట్? సో ఇక్కడ కొన్ని ఎగ్జాంపుల్స్ ఇచ్చా చూడండి. సో జ్యూరిస్డిక్షన్ ఆఫ్ సుప్రీం కోర్ట్ ఆఫ్ ఇండియా. సో ఒరిజినల్ జ్యూరిస్డిక్షన్, అపిలేట్ జ్యూరిస్డిక్షన్, అడ్వైజరీ జ్యూరిస్డిక్షన్ అండ్ రిట్ జ్యూరిస్డిక్షన్. సో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ జ్యూరిస్డిక్షన్స్ ఇవి చూడండి. సో అపిలేట్ సెటిల్స్ డిస్ప్యూట్స్ బిట్వీన్ యూనియన్, ఇది ఒక ఎగ్జాంపుల్ ఇది. ఓకే, సో సెటిల్స్ డిస్ప్యూట్స్ బిట్వీన్ యూనియన్ అండ్ స్టేట్స్ అండ్ అమాంగెస్ట్ ద స్టేట్స్. సో స్టేట్స్ మధ్య కానీ స్టేట్ కి యూనియన్ కి మధ్యన కానీ గొడవలు జరగవచ్చు, డిస్ప్యూట్స్ రావచ్చు. సో వాటిని సెటిల్ చేస్తుంది. సో అపిలేట్ జ్యూరిస్డిక్షన్ ట్రైస్ అపీల్స్ ఫ్రమ్ లోవర్ కోర్ట్స్ ఇన్ సివిల్ అండ్ క్రిమినల్ అండ్ కాన్స్టిట్యూషనల్ కేసెస్. సివిల్ కేసెస్ కానీ క్రిమినల్ కేసెస్ కానీ కాన్స్టిట్యూషనల్ కేసెస్ కానీ ఏవైనా సరే అపీల్ అవుతూ, అంటే కింద కోర్టు నుంచి ఒక డెసిషన్ జరిగినా సరే అక్కడ నుంచి పైకి వెళ్ళొచ్చు, అపీల్ అయ్యి వెళ్ళొచ్చు. ఓకే, సో అండ్ అడ్వైజరీ జ్యూరిస్డిక్షన్ అడ్వైజెస్ ద ప్రెసిడెంట్ ఆన్ మ్యాటర్స్ ఆఫ్ పబ్లిక్ అండ్ ఇంపార్టెన్స్ అండ్ లా. సో అడ్వైజ్ కూడా చేస్తుంది ఎవరికి? ప్రెసిడెంట్ కి. సో పబ్లిక్ ఇంపార్టెన్స్ కి సంబంధించి లాకి సంబంధించి కొన్ని విషయాల్లో అడ్వైజ్ చేస్తుంది కాబట్టి అడ్వైజరీ జ్యూరిస్డిక్షన్ కూడా ఉంటుంది. అండ్ రిట్స్ సో కెన్ ఇష్యూ రిట్స్ ఆఫ్ హెబియస్ కార్పస్, మాండమస్, ప్రొహిబిషన్, సెర్సరీ, కోవరెంటో అండ్ టు ప్రొటెక్ట్ ద ఫండమెంటల్ రైట్స్ ఆఫ్ ద ఇండివిజువల్. సో ఫండమెంటల్ రైట్స్, ఇండివిజువల్ యొక్క ఫండమెంటల్ రైట్స్ ని ప్రొటెక్ట్ చేయడం కోసం రిట్స్ ని జారీ చేస్తుంది. ఓకే, సో హెబియస్ కార్పస్ కానీ మాండమస్ కానీ ప్రొహిబిషన్ కానీ సెర్సరీ, కోవరెంటో. సో వీటన్నిటిని రిట్స్ ని జారీ చేస్తుంది.
సో అది రిట్ జ్యూరిస్డిక్షన్ అవుతుంది. అండ్ కొన్ని స్పెషల్ పవర్స్ ఉంటాయి. అండ్ కెన్ గ్రాంట్ స్పెషల్ లీవ్ టు అన్ అపీల్ ఫ్రమ్ ఎనీ జడ్జిమెంట్ ఆర్ మ్యాటర్ పాస్డ్ బై ఎనీ కోర్ట్ ఇన్ ద టెరిటరీ ఆఫ్ ఇండియా. సో ఇండియన్ టెరిటరీలో సో ఎనీ కోర్ట్ జడ్జిమెంట్ ఆర్ మ్యాటర్ పాస్డ్ బై ఎనీ కోర్ట్, ఏ కోర్ట్ ఇచ్చిన జడ్జిమెంట్ అయినా సరే. సో ఎనీ కోర్ట్, ఇండియన్ టెరిటరీలో ఏ కోర్ట్ ఇచ్చిన జడ్జిమెంట్ అయినా సరే. సో ఇండియన్ టెరిటరీలో అంటే మొత్తం కంట్రీలో ఏ కోర్ట్ ఇచ్చిన జడ్జిమెంట్ అయినా సరే, సుప్రీం కోర్ట్, అపెక్స్ కోర్ట్ సుప్రీం కోర్టే కదా, సో ఇక్కడ అపీల్ అవ్వచ్చు. సో అపీల్ అవ్వడం కోసం స్పెషల్ లీవ్ అంటే స్పెషల్ పర్మిషన్ అనేది ఇస్తుంది. ఓకే, సో ఫస్ట్ ఒరిజినల్ జ్యూరిస్డిక్షన్ కొంచెం డీటెయిల్ గా చూద్దాం. ఓకే, ఒరిజినల్ జ్యూరిస్డిక్షన్. Original jurisdiction means cases that can be directly considered by the Supreme Court without going to the lower courts before that. So original jurisdiction అంటే ఏంటి? డైరెక్ట్ గా సుప్రీం కోర్ట్ కే వెళ్ళడం. ఓకే, డైరెక్ట్ గా సుప్రీం కోర్ట్ కి ఏ కేసెస్ అయితే డైరెక్ట్ గా సుప్రీం కోర్టుకి వెళ్తాయో అది దాని యొక్క ఒరిజినల్ జ్యూరిస్డిక్షన్ అవుతుంది. రైట్, సో అంటే లోవర్ కోర్ట్స్ లో ఎక్కడ కూడా వెళ్ళదు. సో డైరెక్ట్ సుప్రీం కోర్టుకి వెళ్ళడం అంటే ముందు హై కోర్ట్స్ ఉన్నాయి, డిస్ట్రిక్ట్ కోర్ట్స్ ఉన్నాయి, సబార్డినేట్ కోర్ట్స్ ఉన్నాయి. సో ఇలా అపీల్ అవుతూ వెళ్ళాలి. రైట్, కానీ అలా కాకుండా డైరెక్ట్ గా సుప్రీం కోర్టుకి ఆ కేసు వెళ్తుంది అనమాట. సో అది ఒరిజినల్ జ్యూరిస్డిక్షన్ అవుతుంది. సో ఫ్రమ్ ద డయాగ్రామ్ అబౌవ్ యూ విల్ నోటీస్ దట్ కేసెస్ ఇన్వాల్వింగ్ ఫెడరల్ రిలేషన్ గో టు డైరెక్ట్లీ టు ద సుప్రీం కోర్ట్. సో మనం ఇప్పుడు చూసాం డయాగ్రామ్ లో. సో ఒరిజినల్ జ్యూరిస్డిక్షన్ లో స్టేట్స్ అండ్ గవర్నమెంట్, సో యూనియన్ గవర్నమెంట్ కానీ స్టేట్ గవర్నమెంట్ డిస్ప్యూట్స్ అనేవి డైరెక్ట్ గా సుప్రీం కోర్టుకు వెళ్తున్నాయి. రైట్, సో కేసెస్ ఇన్వాల్వింగ్ ఫెడరల్ రిలేషన్స్, సో ఫెడరల్ రిలేషన్స్ సంబంధించిన కేసెస్ డైరెక్ట్ గా సుప్రీం కోర్టుకు వెళ్తాయి. And the original jurisdiction of the Supreme Court establishes it an umpire in all disputes regarding the federal matters. సో సుప్రీం కోర్ట్ యొక్క ఒరిజినల్ జ్యూరిస్డిక్షన్ అనేది తనకు ఎంపైర్ లా నిలబెట్టింది. ఏ విషయాల్లో? డిస్ప్యూట్స్ రిగార్డింగ్ ఫెడరల్ మ్యాటర్స్ ఏవి డిసైడ్ చేయాలన్నా సరే సుప్రీం కోర్టుకే వెళ్తాయి. రైట్, ఇన్ ఎనీ ఫెడరల్ కంట్రీ లీగల్ డిస్ప్యూట్స్ ఆర్ బౌండ్ టు రైజ్ బిట్వీన్ యూనియన్ అండ్ స్టేట్స్. సో ఏ ఫెడరల్ కంట్రీ అయినా సరే లీగల్ డిస్ప్యూట్స్ అనేవి వస్తాయి యూనియన్ కి స్టేట్స్ కి మధ్యన. అండ్ అమాంగ్ స్టేట్స్ దెమ్సెల్వ్స్, స్టేట్ మధ్య కూడా డిస్ప్యూట్స్ అనేవి రావచ్చు. రైట్, ద పవర్ టు రిసాల్వ్ సచ్ కేసెస్ ఈజ్ ఎంట్రస్టెడ్ టు ద సుప్రీం కోర్ట్ ఆఫ్ ఇండియా. సో దాన్ని సాల్వ్ చేసే పవర్ అనేది సుప్రీం కోర్ట్ కి ఉంటుంది. అండ్ ఇట్ ఈస్ కాల్డ్ ఒరిజినల్ జ్యూరిస్డిక్షన్ బికాస్ ద సుప్రీం కోర్ట్ అలోన్ హ్యాస్ ద పవర్ టు డీల్ విత్ సచ్ కేసెస్. సో అలాంటి కేసెస్ డీల్ చేయడానికి సుప్రీం కోర్టుకు మాత్రమే పవర్ ఉంటుంది. సో ఇట్ ఈస్ కాల్డ్ ఒరిజినల్ జ్యూరిస్డిక్షన్. ఓకే, సో నైదర్ ద హై కోర్ట్ నార్ ద లోవర్ కోర్ట్స్ కెన్ డీల్ విత్ సచ్ కేసెస్. సో హైకోర్ట్ కానీ లోవర్ కోర్ట్స్ ఏవైనా సరే అలాంటి కేసెస్ ని డీల్ చేయలేము. ఇన్ దిస్ కెపాసిటీ సుప్రీం కోర్ట్ నాట్ జస్ట్ సెటిల్స్ డిస్ప్యూట్స్. సో ఈ పవర్ ప్రకారం చూసుకుంటే సుప్రీం కోర్ట్ నాట్ జస్ట్ సెటిల్ ద డిస్ప్యూట్స్ బట్ ఆల్సో ఇంటర్ప్రిట్స్ ద పవర్స్ ఆఫ్ యూనియన్ అండ్ స్టేట్ గవర్నమెంట్స్ యాజ్ లేడ్ డౌన్ ఇన్ ద కాన్స్టిట్యూషన్. సో ఫైనల్ గా వాటిని సాల్వ్ చేసేది సుప్రీం కోర్టు మాత్రమే కదా. సో అప్పుడు ఏం చేస్తుంది, కాన్స్టిట్యూషన్ అనేది కొన్ని పవర్స్ ఇచ్చి ఉంటుంది కదా యూనియన్ కానీ స్టేట్ కానీ. సో మీరు ఈ లాస్ చేయొచ్చు, మీరు ఈ లాస్ చేయొచ్చు అని. సో మీకు ఈ పవర్ ఉంది, వీళ్ళకి ఈ పవర్ ఉందని కాన్స్టిట్యూషన్ వాళ్ళకి పవర్ ఇచ్చి ఉంటుంది. సో దాన్ని ఇంటర్ప్రిట్ చేసే పవర్ కూడా అప్పుడు సుప్రీం కోర్టుకు మాత్రమే ఉంటుంది. రైట్, డిస్ప్యూట్ ని సెటిల్ చేయడమే కాకుండా వీళ్ళకున్న పవర్స్ ని, కాన్స్టిట్యూషన్ లో వీళ్ళకున్న పవర్స్ ని ఇంటర్ప్రిట్ చేసే పవర్ సుప్రీం కోర్టుకే ఉంటుంది అప్పుడు. రైట్, సో నెక్స్ట్ writ jurisdiction. As you have already studied in the chapter on fundamental rights, so fundamental rights chapter లో ఆల్రెడీ డీటెయిల్ గా చదివాం. సో ఎనీ ఇండివిజువల్ హూజ్ ఫండమెంటల్ రైట్స్ హ్యావ్ వయోలేటెడ్ కెన్ డైరెక్ట్లీ మూవ్ టు ద సుప్రీం కోర్ట్ ఫర్ రెమెడీ. సో ఏ పర్సన్ అయినా, ఎనీ ఇండివిజువల్ వాళ్ళ యొక్క ఫండమెంటల్ రైట్ ని ఎవరైనా వైలేట్ చేస్తే వాళ్ళు డైరెక్ట్ గానే సుప్రీం కోర్టుకి వెళ్ళొచ్చు, ఎపీల్ అవసరం లేదు. సో ఎపీల్స్ ద్వారా వెళ్లాల్సిన అవసరం లేదు, డైరెక్ట్ గా సుప్రీం కోర్టుకి వెళ్ళొచ్చు. ఎందుకంటే వాళ్ళు ఫండమెంటల్ రైట్స్ ని వైలేట్ చేశారు కాబట్టి. సో ద సుప్రీం కోర్ట్ కెన్ గివ్ స్పెషల్ ఆర్డర్స్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ రిట్స్. సో రిట్ ఫార్మ్ లో సుప్రీం కోర్ట్ స్పెషల్ ఆర్డర్స్ అనేది వేస్తుంది. రైట్, ద హై కోర్ట్స్ కెన్ ఆల్సో ఇష్యూ రిట్స్. హైకోర్టు కూడా ఇష్యూ చేస్తుంది రిట్స్ ని. ఓకే, బట్ ద పర్సన్స్ హూజ్ రైట్స్ ఆర్ వైలేటెడ్ హ్యావ్ ద చాయిస్ ఆఫ్ ఐదర్ అప్రోచింగ్ ద హై కోర్ట్ ఆర్ అప్రోచింగ్ ద సుప్రీం కోర్ట్ డైరెక్ట్లీ. సో ఎవరి ఫండమెంటల్ రైట్స్ అనేవి వైలేట్ చేయబడ్డాయో ఆ పర్సన్ డైరెక్ట్ గా హైకోర్టు కూడా వెళ్ళొచ్చు, లేదంటే డైరెక్ట్ గా సుప్రీం కోర్టుకి వెళ్ళొచ్చు. సో అది వాళ్ళు డెసిషన్ తీసుకోవచ్చు. రైట్, అండ్ దో సచ్ రిట్స్ ద కోర్ట్ కెన్ గివ్ ఆర్డర్స్ టు ద ఎగ్జిక్యూటివ్ టు యాక్ట్ ఆర్ నాట్ టు యాక్ట్ ఇన్ ఎ పర్టికులర్ వే. సో అప్పుడు కోర్ట్ రిట్స్ రూపంలో ఎగ్జిక్యూటివ్ కి ఆర్డర్ చేస్తుంది. సో ఈ పని ఇలా చేయండి, ఇలా చేయొద్దు అని ఎలాంటి డెసిషన్ అయినా సరే కోర్టు తీసుకుంటుంది. సో ఇది రిట్ జ్యూరిస్డిక్షన్. ఓకే,
సో లక్ష్మీకాంత్లో డీటెయిల్గా నేర్చుకుంటాం, వీటి యొక్క ఆర్టికల్స్ నేర్చుకుంటాం, అండ్ రెండింటికి ఉన్న డిఫరెన్స్ కూడా నేర్చుకుంటాం. ఓకే. అండ్ నెక్స్ట్ అపిలేట్ జ్యూరిస్డిక్షన్. సో ద సుప్రీం కోర్ట్ ఈస్ ద హైయెస్ట్ కోర్ట్ ఆఫ్ అపీల్. సో హైయెస్ట్ కోర్ట్ ఆఫ్ అపీల్ అంటే ఎందుకంటే పెద్ద కోర్టు లేదు. సో నాకు ఈ డెసిషన్ నచ్చలేదు, నేను ఇంకా కోర్టుకి వెళ్తానంటే ఎందుకంటే పెద్ద కోర్టు మరి లేదు. ఓకే. సో ఇదే హైయెస్ట్ కోర్ట్ ఆఫ్ అపీల్. ఎ పర్సన్ కెన్ అపీల్ టు ద సుప్రీం కోర్ట్ అగైన్స్ ద డిసిషన్స్ ఆఫ్ ద హైకోర్ట్. హైకోర్టు డిసిషన్ కి అపీల్ గా సుప్రీం కోర్టుకి వెళ్ళొచ్చు. హౌఎవర్ ద హైకోర్ట్ మస్ట్ సర్టిఫై దట్ ద కేస్ ఈజ్ ఫిట్ టు అపీల్. సో కానీ హైకోర్టు అనేది సర్టిఫై చేయాలి ఈ కేసు అనేది సుప్రీం కోర్టు తీసుకోవడానికి, అపీల్ తీసుకోవడానికి ఇది ఫిట్టే అని. అంటే అంటే అది ఎలిజిబుల్ అని ఒక సర్టిఫికేషన్ ఇవ్వాలన్నమాట. ఓకే. అండ్ దట్ ఈస్ టు సే దట్ ఇట్ ఇన్వాల్వ్స్ ఎ సీరియస్ మ్యాటర్ ఆఫ్ ఇంటర్ప్రిటేషన్ ఆఫ్ లా ఆర్ కాన్స్టిట్యూషన్. సో ఎందుకంటే ఒక సీరియస్ మ్యాటర్, సో ఇంటర్ప్రిటేషన్ ఆఫ్ లా, ఒక చట్టాన్ని ఇంటర్ప్రిట్ చేయడంలో కానీ, కాన్స్టిట్యూషన్ ఇంటర్ప్రిట్ చేయడంలో కానీ ఇలాంటి విషయాలు ఏవైనా సరే వెళ్ళవచ్చు, రైట్? ఇన్ అడిషన్, ఇన్ క్రిమినల్ కేసెస్, ఇఫ్ ద లోవర్ కోర్ట్ హ్యాస్ సెంటెన్స్డ్ ఎ పర్సన్ టు డెత్, దెన్ ద అపీల్ క్యాన్ బి మేడ్ టు ద హై కోర్ట్ ఆర్ సుప్రీం కోర్ట్. ఓకే. సో అంతేకాకుండా క్రిమినల్ కేసెస్లో సో లోవర్ కోర్ట్ అనేది డెత్ సెంటెన్స్ కనుక ఇస్తే, డిస్ట్రిక్ట్ కోర్ట్ కానీ ఏదైనా సరే డెత్ సెంటెన్స్ కానీ ఇస్తే, సో వాళ్ళు అపీల్ చేయొచ్చు, హైకోర్టు కానీ సుప్రీం కోర్టు కానీ అపీల్ చేసుకోవచ్చు. ఆఫ్ కోర్స్ ద సుప్రీం కోర్ట్ హోల్డ్స్ ద పవర్స్ టు డిసైడ్ whether to admit appeals even when the appeal is not allowed by the high court. సో హైకోర్టు అపీల్స్ ని అలౌ చేయకపోయినా సరే సుప్రీం కోర్టుకి పవర్ ఉంటుంది, ఆ అపీల్ ని తీసుకోవాలా లేదా అనే పవర్ సుప్రీం కోర్టుకు ఉంటుంది. ఓకే. అపిలేట్ జ్యూరిస్డిక్షన్ మీన్స్ దట్ ద సుప్రీం కోర్ట్ విల్ రీకన్సిడర్ ద కేస్ అండ్ లీగల్ ఇష్యూస్ ఇన్వాల్వ్డ్. సో అపిలేట్ జ్యూరిస్డిక్షన్ అంటే ఏంటి? సో ఆల్రెడీ దాని మీద కేసు జరిగింది, డిసిషన్స్ జరిగాయి. ఓకే. సో ఫైనల్ డిసిషన్ కూడా జరిగిపోయింది, కానీ దాన్ని మళ్ళీ రీకన్సిడర్ చేయడం కోసం వెళ్ళడమే. ఓకే. అపిలేట్, సో అపీల్ అవ్వడం అనమాట. ఓకే. సో ఇది కరెక్ట్ కాదు, సో ఇంకొక డిసిషన్ ఇవ్వచ్చు, ఇంకొక డైమెన్షన్ లో దాన్ని చూడొచ్చు అని సో రీకన్సిడర్ చేయడం కోసం వెళ్ళడమే. ఓకే. సో if the court thinks that the law of the constitution has a different meaning from what the lower courts understood, then the Supreme Court will change the ruling and along with that also gives a new interpretation of the provision involved. సో అపీల్కి వెళ్ళారు. సో అప్పుడు ఆ కోర్ట్ థింక్స్ దట్ లా ఆర్ ద కాన్స్టిట్యూషన్ హ్యాస్ ఎ డిఫరెంట్ మీనింగ్. సో కాన్స్టిట్యూషన్ లో కానీ లాలో కానీ చట్టంలో కానీ ఒక డిఫరెంట్ మీనింగ్ ఉంది, కానీ లోవర్ కోర్ట్స్ దాన్ని ఇంకో విధంగా అర్థం చేసుకున్నాయి. సో అలా అనిపిస్తే అప్పుడు ఆ హైకోర్టుకి, ఆ సుప్రీం కోర్టుకి అనిపిస్తే, సో సుప్రీం కోర్ట్ విల్ చేంజ్ ద రూలింగ్. సో ఆ డిసిషన్, వీళ్ళు ఇచ్చిన లోవర్ కోర్ట్స్ ఇచ్చిన ఆ డెసిషన్ ని, ఆ జడ్జిమెంట్ ని సో క్యాన్సిల్ చేయొచ్చు, చేంజ్ చేయొచ్చు. ఓకే. అలాంగ్ విత్ దట్ ఆల్సో న్యూ ఇంటర్ప్రిటేషన్, ఇంకో కొత్త రకమైన ఇంటర్ప్రిటేషన్ ఇవ్వచ్చు. సో ఈ లా కానీ కాన్స్టిట్యూషన్ కానీ వీళ్ళకి ఒకలాగా అర్థమైంది, సో కానీ దాన్ని సుప్రీంకోర్టు ఇంకోలా ఇంటర్ప్రిట్ చేసి ఇంకొక కొత్త అర్థాన్ని ఇవ్వచ్చు, రైట్? ద హైకోర్ట్ టు హ్యావ్ అపిలేట్ జ్యూరిడిక్షన్ ఓవర్ ద డెసిషన్స్ గివెన్ బై ద కోర్ట్స్ బిలో దమ్. సో హైకోర్టు కూడా అపిలేట్ జ్యూరిడిక్షన్ అనేది ఉంటుంది. ఓకే. సో అంటే డిస్ట్రిక్ట్ కోర్ట్ కానీ ఏదైనా డిసిషన్ తీసుకున్నా సో అక్కడ నుంచి హైకోర్ట్స్ కి వెళ్ళొచ్చు, రైట్? అండ్ ద అడ్వైజరీ జ్యూరిడిక్షన్. ఓకే. సో ఇక్కడ అడ్వైజ్ చేయడం. సో ఇన్ అడిషన్ టు ద ఒరిజినల్ పిలేట్, ద సుప్రీం కోర్ట్ ఆఫ్ ఇండియా possess advisory jurisdiction also. సో ఒరిజినల్ అపిలేట్ కాకుండా అడ్వైజరీ జ్యూరిడిక్షన్ కూడా సుప్రీం కోర్టుకు ఉంటుంది. సో దిస్ మీన్స్ దట్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా కెన్ రిఫర్ ఎనీ మ్యాటర్ దట్ ఈస్ ఆఫ్ పబ్లిక్ ఇంపార్టెన్స్ ఆర్ దట్ విచ్ ఇన్వాల్వ్స్ ఇంటర్ప్రిటేషన్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ టు ద సుప్రీం కోర్ట్ ఫర్ అడ్వైస్. సో అడ్వైజరీలో ఏం జరుగుతుంటే ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా కెన్ రిఫర్ ఎనీ మ్యాటర్, సో ఏదైనా ఒక విషయాన్ని ఆఫ్ పబ్లిక్ ఇంపార్టెన్స్, సో అంటే పబ్లిక్ ఇంపార్టెన్స్ కి సంబంధించిన విషయం అంటే పబ్లిక్ కి సంబంధించిన విషయం, అండ్ దట్ విచ్ ఇన్వాల్వ్స్ ఇంటర్ప్రిటేషన్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్, అందులో రాజ్యాంగాన్ని ఇంటర్ప్రిట్ చేయాల్సిన అవసరం ఉంది. సో దాన్ని సుప్రీం కోర్ట్ అడ్వైస్ కోసం అడగొచ్చు. ఓకే. సో మీరు అడ్వైస్ ఇవ్వండి, రిఫర్ చేయొచ్చు అనమాట అలాంటి విషయాన్ని. సో హౌఎవర్ ద సుప్రీం కోర్ట్ ఈజ్ నాట్ బౌండ్ టు గివ్ అడ్వైస్ ఆన్ సచ్ మ్యాటర్స్ అండ్ ప్రెసిడెంట్ నాట్ బౌండ్ టు యాక్సెప్ట్ సచ్ అన్ అడ్వైస్. సో ప్రెసిడెంట్ సుప్రీం కోర్టుకి అడ్వైస్ అడుగుతారు, సో దీనికి అడ్వైజరీ జ్యూరిడిక్షన్ పవర్ ఉంది. కానీ చూడండి ఇక్కడ సుప్రీం కోర్ట్ తిరిగి అడ్వైస్ ఇవ్వకపోవచ్చు, సో ఇవ్వాలనే రూల్ లేదు. సో అడ్వైస్ ఇవ్వచ్చు, ఇవ్వకపోవచ్చు, దాని ఇష్టం, రైట్? అలాగే ఒకవేళ అడ్వైస్ ఇస్తే ప్రెసిడెంట్ దాన్ని ఫాలో అవ్వాలనే రూల్ కూడా లేదు. సో ప్రెసిడెంట్ ఫాలో అవ్వచ్చు, అవ్వకపోవచ్చు. ఓకే. సో నాట్ బౌండ్ టు యాక్సెప్ట్, సో దాన్ని యాక్సెప్ట్ చేయొచ్చు, యాక్సెప్ట్ చేయకపోవచ్చు. ఓకే. సో దెన్ ఈస్ ద యూటిలిటీ ఆఫ్ ద అడ్వైజరీ పవర్స్ ఆఫ్ ద సుప్రీం కోర్ట్. సో వాట్ దెన్? సో కానీ చూడండి, అడ్వైజ్ ఇచ్చినా ఇవ్వకపోవచ్చు, ఇవ్వచ్చు, వీళ్ళు యాక్సెప్ట్ చేయొచ్చు, చేయకపోవచ్చు. అలాంటప్పుడు అడ్వైజరీ జ్యూరిడిక్షన్ ఎందుకు, ఈ అడ్వైజరీ పవర్స్ ఎందుకు? ఓకే.
సో ద యూటిలిటీ ఇస్ టూ ఫోల్డ్. సో ఆ యూటిలిటీ అనేది 2 టైప్స్ లో ఉంటుంది. సో ఎందుకోసం ఇది? సో ఇన్ ద ఫస్ట్ ప్లేస్ ఇట్ అలౌస్ ద గవర్నమెంట్ టు సీక్ లీగల్ ఒపీనియన్ ఆన్ ఎ మ్యాటర్ ఆఫ్ ఇంపార్టెన్స్ బిఫోర్ టేకింగ్ యాక్షన్ ఆన్ ఇట్. సో ఫస్ట్ టైప్ ఏంటి? గవర్నమెంట్ ఏదైనా ఒక పని చేసేటప్పుడు దాని మీద లీగల్ ఒపీనియన్ తీసుకోవచ్చు, రైట్? సో ఏదైనా ఒక డిసిషన్ తీసుకునే ముందు లీగల్ గా దానికి సంబంధించిన విషయాలు తెలుసుకోవచ్చు. సో లీగల్ ఒపీనియన్ తీసుకోవచ్చు. అండ్ దిస్ మే ప్రివెంట్ అన్నెసరీ లిటిగేషన్స్ లేటర్. సో దానివల్ల అన్నెసరీ లిటిగేషన్స్ లో ఏవైనా ఇరుక్కుపోయే ఛాన్స్ ఉంటుంది కదా గవర్నమెంట్. సో దాని నుంచి ముందుగానే సాల్వ్ చేసుకోవచ్చు అది. అండ్ సెకండ్లీ, in the light of the advice of the Supreme Court, the government can make suitable changes in its action or legislations. సో ఇలా ఇవ్వడం వల్ల ఏమవుద్ది? సో సుప్రీం కోర్ట్ అడ్వైస్ వల్ల గవర్నమెంట్ కెన్ మేక్ సూటబుల్ చేంజెస్. వాళ్ళు ఏదైనా లెజిస్లేషన్ ఒక లా చేస్తున్నారు. సో లా చేస్తున్నప్పుడు ఆల్రెడీ సుప్రీం కోర్టుకి అది వెళ్ళింది అనుకోండి, వాళ్ళు అడ్వైస్ ఇస్తారు ఇది కరెక్ట్ కాదు ఏదైనా చేంజెస్ చేయమని. చేసినప్పుడు సో వాళ్ళకి తెలుస్తుంది ఇందులో ఫాల్ట్ ఉందని తెలుస్తుంది, అప్పుడు వాళ్ళు చేంజెస్ చేయొచ్చు ముందుగానే, రైట్? సో ఇలా యూజ్ అవుతుంది అనమాట అడ్వైజరీ జ్యూరిడిక్షన్, రైట్? ఇక్కడ ఆర్టికల్స్ చూడండి, ఆర్టికల్ 137 అండ్ ఆర్టికల్ 144. సో ఆర్టికల్ 137, సుప్రీం కోర్ట్ షల్ హ్యావ్ పవర్ టు రివ్యూ ఎనీ జడ్జిమెంట్ ప్రొనౌన్స్డ్ ఆర్ ఆర్డర్ మేడ్ బై ఇట్. సో సుప్రీం కోర్ట్ అనేది ఏదైనా జడ్జిమెంట్ ని రివ్యూ చేయొచ్చు. సో జడ్జిమెంట్ ప్రొనౌన్స్డ్ ఆర్ ఆర్డర్ మేడ్ బై ఇట్. సో ఆర్డర్ మేడ్ బై ఇట్. సో జడ్జిమెంట్ సుప్రీం కోర్ట్ జడ్జిమెంట్ ఇవ్వచ్చు, లేదా ఏదైనా ఒక ఆర్డర్ అయినా వేసింది అనుకోండి, దాన్ని మళ్ళీ రివ్యూ చేసుకునే పవర్ సుప్రీం కోర్టుకు ఉంది, రైట్? అండ్ ఆర్టికల్ 144, ఆల్ అథారిటీస్ సివిల్ అండ్ జ్యుడిషియల్ ఇన్ ద టెరిటరీ ఆఫ్ ఇండియా షల్ యాక్ట్ ఇన్ ఎయిడ్ ఆఫ్ ద సుప్రీం కోర్ట్. సో ఇండియాలో ఉన్న అన్ని సివిల్ అండ్ జ్యుడిషియల్ అథారిటీస్ అన్ని కూడా, ఇండియన్ టెరిటరీలో ఉన్న అన్ని అథారిటీస్ కూడా సుప్రీం కోర్టుకి ఎయిడ్ గా ఉండాలి. ఓకే, యాక్ట్ ఇన్ ఎయిడ్ ఆఫ్ ద సుప్రీం కోర్ట్. సో ఇండియన్ టెరిటరీలో ఉన్న అన్ని సివిల్ అండ్ జ్యుడిషియల్ అథారిటీస్ అన్ని కూడా సుప్రీం కోర్ట్ ని అసిస్ట్ చేయాలి. ఓకే, సో యాక్ట్ ఇన్ ఎయిడ్ ఆఫ్ ద సుప్రీం కోర్ట్, వీళ్ళవన్నీ కూడా సుప్రీం కోర్ట్ ని అసిస్ట్ చేయాలి, సపోర్ట్ చేస్తూనే ఉండాలి, రైట్? సో రీడ్ ద ఆర్టికల్స్ కోటెడ్ అబౌవ్. ఇప్పుడే చదివాం. సో దీస్ ఆర్టికల్స్ హెల్ప్ అస్ అండర్స్టాండ్ ద యూనిఫైడ్ నేచర్ ఆఫ్ అవర్ జ్యుడిషియరీ అండ్ ద పవర్స్ ఆఫ్ ద సుప్రీం కోర్ట్. సుప్రీం కోర్ట్ యొక్క పవర్స్ ని, అలాగే యూనిఫైడ్ నేచర్, జ్యుడిషియరీ యొక్క యూనిఫైడ్ నేచర్ ని మనకు చెప్తుంది, రైట్? అండ్ decisions made by the Supreme Court are binding on all other courts within the territory of India. So orders passed by it are enforceable throughout the length and breadth of the country. Okay. So articles help us understanding the unified nature. So మన ఇక్కడ judiciary అనేది unified judiciary. So అంటే సింగిల్ సిస్టమ్ ఆఫ్ judiciary ఉంది. ఓకే, సపరేట్ సిస్టమ్, సపరేట్ లాస్ ఉండవు స్టేట్ కి. ఓకే, మొత్తం ఒకటే. అండ్ ద పవర్ ఆఫ్ సుప్రీం కోర్ట్. So decisions made by the Supreme Court are binding on all other courts within the territory of India. Supreme Court యొక్క పవర్ ఏంటి? సుప్రీం కోర్ట్ ఇచ్చే డెసిషన్, ఓకే, బైండింగ్ ఆన్ ఆల్ అదర్ కోర్ట్స్, అన్ని కోర్ట్స్ కూడా ఫాలో అవ్వాల్సిందే, ఓకే, ఇండియాలో. అండ్ ఆర్డర్స్ పాస్డ్ బై ఇట్ ఆర్ ఎన్ఫోర్సబుల్ త్రూ అవుట్ ద లెంత్ అండ్ బ్రెత్ ఆఫ్ ద కంట్రీ. మొత్తం లెంత్ అండ్ బ్రెత్ అంటే మొత్తం కంట్రీ మొత్తం కూడా. సో సుప్రీం కోర్ట్ పాస్ చేసే ఆర్డర్స్ అనేది ఎన్ఫోర్సబుల్ అవ్వాలి. అండ్ ద సుప్రీం కోర్ట్ ఇట్ సెల్ఫ్ ఈజ్ నాట్ బౌండ్ బై ఇట్స్ డెసిషన్ అండ్ అట్ కెన్ ఎనీ టైమ్ రివ్యూ ఇట్. సో సుప్రీం కోర్ట్ తను ఇచ్చిన డెసిషన్ తో ఎప్పుడు ఉండాలని లేదు, అది మళ్ళీ దాన్ని రివ్యూ కూడా చేసుకోవచ్చు. సో అండ్ బిసైడ్స్, ఇఫ్ దెర్ ఈస్ ఎ కేస్ ఆఫ్ కంటెంప్ట్ ఆఫ్ సుప్రీం కోర్ట్, దెన్ ద సుప్రీం కోర్ట్ ఇట్ సెల్ఫ్ డిసైడ్స్ సచ్ ఏ కేస్. చూడండి, సో ద సుప్రీం కోర్ట్ ఇట్ సెల్ఫ్ ఈజ్ నాట్ బౌండ్ బై ఇట్స్ డెసిషన్. అంటే తను ఆల్రెడీ ఇంతకు ముందు ఒక విషయంలో జడ్జిమెంట్ అనేది ఇచ్చింది, ఒక వ్యూ అనేది ఇచ్చింది ఏదైనా ఒక విషయంలో. ఆ వ్యూని అది అలాగే ఫాలో అవ్వాల్సిన అవసరం లేదు. సో దాన్ని మళ్ళీ ఇంటర్ప్రిట్ చేసి దాన్ని మళ్ళీ ఇంకొక వ్యూ ఇవ్వచ్చు దానికి. ఓకే, సో దాన్ని రివ్యూ చేసుకోవచ్చు, దాన్ని మళ్ళీ మార్చి ఇవ్వచ్చు, రైట్? సో ఆ పవర్ కూడా సుప్రీం కోర్ట్ ఉంది. బిసైడ్స్, ఇఫ్ దెర్ ఈస్ ఎ కేస్ ఆఫ్ కంటెంప్ట్ ఆఫ్ సుప్రీం కోర్ట్, కంటెంప్ట్ ఆఫ్ కోర్ట్ ఏదైనా కేసు ఉంటే, దెన్ ద సుప్రీం కోర్ట్ ఇట్ సెల్ఫ్ డిసైడ్ సచ్ ఏ కేస్. సుప్రీం కోర్టే తనంతట అదే దాన్ని డిసైడ్ చేసుకుంటుంది. ఓకే, అది కంటెంప్ట్ ఆఫ్ కోర్టా కాదని అనమాట. ఓకే, సో చెక్ యువర్ ప్రోగ్రెస్. సో మ్యాచ్ ద ఫాలోయింగ్ ఇది చేయండి. ఓకే, డిస్ప్యూట్స్ బిట్వీన్ స్టేట్ ఆఫ్ బీహార్ అండ్ యూనియన్ ఆఫ్ ఇండియా విల్ బి హెయిర్డ్ బై. సో బీహార్ స్టేట్ కి అలాగే యూనియన్ కి మధ్య గొడవ జరిగింది అండ్ విల్ బి హెయిర్డ్ బై. సో ఎవరు అది వింటారు, రైట్? అది ఎక్కడికి వెళ్తుంది, రైట్? సో అపీల్ ఫ్రమ్ డిస్ట్రిక్ట్ కోర్ట్ ఆఫ్ హర్యానా విల్ గో టు. సో అపీల్ వెళ్తుంది హర్యానా స్టేట్ నుంచి డిస్ట్రిక్ట్ కోర్ట్ ఆఫ్ హర్యానా. సో హర్యానా డిస్ట్రిక్ట్ కోర్ట్ నుంచి అపీల్ ఎక్కడికి వెళ్తుంది? ఓకే, అండ్ సింగిల్ ఇంటిగ్రేటెడ్ జ్యుడిషియరీ అంటే ఏంటి? అండ్ డిక్లేరింగ్ ఏ లా అన్కాన్స్టిట్యూషన్, ఒక లా అనేది అన్కాన్స్టిట్యూషన్ అని డిక్లేర్ చేయడం. సో ఇది మ్యాచ్ చేయండి వీటికి. ఓకే, కామన్ సెన్స్. సో కామన్ సెన్స్ యూస్ చేసి ఆన్సర్ చేయండి. అండ్ ఆప్షన్ ఎలిమినేట్ చేసి కూడా ఆన్సర్ చేయండి, వస్తాయి. ఓకే,
సో కొంచెం వీటిని ఆన్సర్ చేయడం కొంచెం డిఫికల్ట్, బట్ ట్రై చేయండి, ఈజీగా వస్తాయి. ఓకే, సో వీటిలో ఉన్న ఆప్షన్స్ ఎలిమినేట్ చేయండి, మీకు ఆన్సర్ వస్తుంది. ఓకే.